గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇవాల్టి లెజెండ్ గురించి చెప్పాలంటే వందల సినిమాల్లో నటించిన అద్భుతమైన నటులు, మంచి నటులు అవడంతో పాటు ఆయన ఒక మంచి భార్యకి మంచి భర్త. ఎస్పి శైలజ గారి భర్త శ్రీ శుభలేఖ సుధాకర్ గారు. అంతేకాదు ఒక మంచి గాయకులు అని చెప్తే చాలా తక్కువ అవుతుంది. ప్రపంచాన్ని జయించిన లెజెండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి బావగారు. వీటన్నిటితో పాటు అద్భుతమైన వ్యక్తిత్వం అండ్ మంచి ఆలోచనలు, మంచి తాత్వికత ఉన్న గొప్ప మనిషి శుభలేఖ సుధాకర్ గారి జర్నీలో గతంలో మనం చాలాసార్లు తొంగి చూసాం. ఇవాళ వారి మనసులోకి కొద్దిగా తొంగి చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఏమిటి వారి ఆలోచనలు, ఎలా నడిపిస్తున్నారు జీవితాన్ని? సార్ నమస్కారం. స్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, గతంలో మీకు చెప్పుంటాను, మా అన్నయ్య పేరు సుధాకర్ కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు అన్నయ్య గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు సమయం కేటాయించారు. మీ సినిమా జీవితం ఐ థింక్ చాలా మంది ఇప్పటికే ఆవిష్కరించారు, అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఎలా నడిపిస్తున్నారు సార్ ఇన్ని పాత్రలు వేసేసిన తర్వాత? జీవితం అన్నది ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ అమ్మా. అదే అంటే మీరు ఏం సాధించారు, ఎంత సాధించారు అన్నది పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నిన్న అనుకున్న సమస్య ఇవాళ కొత్తగా ఉంటుంది, ఇవాళ అనుకున్న సమస్య రేపు కొత్తగా ఉంటుంది. సో హౌ డు యూ ట్యాకిల్ లైఫ్ అన్న దీంట్లో దే విల్ బి వెరీ ఫ్యూ థింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నది. బట్ ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంటారు. అది మనం కొన్ని విని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, కొన్ని అనుభవంతో వస్తూ ఉంటాయి. యాజ్ ఫార్ అస్ ఐఎమ్ కన్సర్న్, మీరు అడిగిన దానికి సింపుల్, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఆనందంతో, అంతే. మంచి జరిగిందా, హ్యాపీ. జరగలేదా, ఎందుకు జరగలేదు అని ఆలోచించడం కన్నా మనలో ఏదో లోపం ఉంది, అందుకే జరగలేదు అన్న ఆలోచనతో పాజిటివ్తో ఐ గో ఫార్వర్డ్. దట్స్ ఇట్, సింపుల్. అంటే ఈ ఆలోచనని మీరు దైవంతోటో కనెక్ట్ చేస్తుంటారా సార్? అంటే మనం పుట్టింది ఎందుకు అనే సవాల్, ఒక విధమైన ఛాలెంజ్, ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టాం మనం తెలుసుకునే తపన, అది ఉందా సార్ మీలో? బేసిక్గా లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్ అమ్మా. మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎప్పుడు ఎక్స్కి ఆన్సర్ ఇస్తారు అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వై. దట్ ఈస్ లైఫ్. ఎక్స్ అంటే మీరు ఎవరు అని తెలుసు, నేను ఎవరు, సుధాకర్, ఇలా సూరావజ్జల కృష్ణారావు గారు, సూరావజ్జల సూర్యకాంతం గారు అబ్బాయి, దట్ ఈస్ ఎక్స్. అక్కడి నుంచి వై, వాట్ ఈస్ హీ అన్నది యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ లైఫ్. యూ చూస్. సమ్ చూస్ ఇది లైక్ యాక్టింగ్ ఎస్ ఎ కెరియర్, anchoring as a career, singing as a career, sports as a career, business as a career, ఇలాగ. బట్ సార్, కెరియర్గా చూస్తే కెరియర్ మనకి కొంతవరకు అన్నం పెట్టడానికి, మనం బ్రతకడానికి కావాల్సిన ఒక మాధ్యమం. అది తీరిపోయాక వాట్ డస్ ఇట్ మీన్ టు యూ టు బీ ఆన్ స్క్రీన్? మనిషి సృష్టిలో అందుకనే భగవంతుడు అన్నవాడు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు అయితేను మీకు అందుకే ఆశ అనేది ఒకటి పెట్టాడు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ కీప్స్ డ్రైవింగ్ యూ. సింపుల్ థింగ్, చిన్నప్పటి నుంచి మనం పెరిగి లైఫ్లో ఇలాగ అవుదాం అనుకుంటున్నాం. ఒక మేనేజర్ అనుకుందాం అనుకోండి. ఆ మేనేజర్ నుంచి యూ వాంట్ బికమ్ ఎ బ్రాంచ్ మేనేజర్, ఫ్రమ్ బ్రాంచ్ మేనేజర్ టు ఏజిఎం టు జనరల్ మేనేజర్. దిస్ ఈజ్ వాట్ మేక్స్ యూ వర్క్. అవును, మేక్స్ యూ థింక్. అలాగే ఇంకా సింపుల్గా చెప్దామంటే ఒక బైక్ కొనుక్కుంటారు, దాని తర్వాత ఈ బైక్ కాదు ఇది కావాలనుకుంటారు, దానికి తప్పిస్తారు. ఇవన్నీ కాకుండా కారు అనుకుంటారు, ఈ కారు కాదు ఆ కారు. సో ఎవ్రీ జాయింట్లో మీరు అనుకున్నది సాధిస్తూ ఉన్నా ఇంకా 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 అదే మనిషి. అది ఉందా సార్ మీకు? 100%. అంటే నేను ఐ స్టిల్ లివ్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అమ్మా. నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సాధించాలనే తపన ఉంది, దానికి కృషి చేస్తాను, అవన్నీ ఉన్నాయి నాలో, నో డౌట్ అబౌట్ ఇట్. తపన పడతాను, వర్క్ చేస్తాను, వచ్చిందా ఆనందిస్తాను, రాలేదా బాధపడను. అంటే నాలో ఏదో లోపం ఉంది అని అనుకుంటాను, అంతే. దట్స్ ఇట్. కానీ ఇంత మంచి మనసు సార్, అందరినీ అర్థం చేసుకునే తత్వం, చాలా ఒదిగిపోయి ఉండే మీ ఒక విధమైన మనస్తత్వం, అది ఎలా అలవర్చుకున్నారు విత్ టైం? మొదటి నుంచి ఉందా సార్ అలా? అది పెంపకంలో వచ్చింది, కొన్ని వస్తాయి.
తర్వాత జీవితం చాలా నేర్పించేస్తుందమ్మా. ఇప్పుడు నేను సినిమాకని అప్పుడు మద్రాసు వెళ్ళాను. ఉండడానికి అవకాశాలు వచ్చే వరకు ఏదో పని చేయాలి. అందరికీ తెలిసిందే, పలు సందర్భాల్లో చెప్పింది. తాజ్ కోరమండల్లో పనిచేశాను. అవును. తాజ్ ఒక హోటల్లో పనిచేసేసరికి ఏంటంటే, మీకు రోజు వస్తున్న గెస్టులు వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల మనుషులు, వివిధ రకాల ఆలోచనలు, వివిధ రకాల టేస్ట్లు. అక్కడ నాకు సాధ్యం ఉన్నా లేకపోయినా నేను యాజ్ ఎ గెస్ట్ వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాది. హౌ డు ఐ డూ ఇట్, హౌ డు ఐ ట్యాకిల్ ఇట్. కొంతమందికి ఏంటో ఒక పర్టికులర్ రూమ్ నెంబరు ఈవెన్ నెంబర్సే కావాలంటారు, కొంతమంది ఆడ్ నెంబర్స్ కావాలంటారు, కొంతమంది కార్నర్ రూమ్స్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. దెన్ హౌ డు ఐ కన్విన్స్ హిమ్, హౌ డు ఐ సే దట్ ఫర్ ద మూమెంట్ ప్లీజ్ టేక్ దిస్, నేను మళ్ళీ మారుస్తానని. హౌ డు ఐ డూ, ఇవన్నీ తెలిసి తెలియకుండా ఓర్పు సహనం నేర్పించేస్తుంది. అది చిన్న వయసులో నేను నాకు ఆల్మోస్ట్ అబౌట్ 17-18 ఇయర్స్లో నాకు వచ్చి అది ఫాలో. అండ్ ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి మనం అడగక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ప్రతి వ్యక్తి 100% నమ్మేది ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళమే అని. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. అది కాదు, ఇది. సో ఈ దీంట్లో మనం ఏం చెప్తాం, నువ్వు కాదు అని చెప్పలేం. రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెట్టండి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, థింక్, కన్విన్స్ దెమ్ అండ్ గో డౌన్. సో మంచితనం అన్నది బేసిక్గా పుట్టుకతోనే వచ్చింది. వీటన్నిటికీ కూడా ఇంకా అలవాటైపోయింది అనమాట. మనం ఏం చేయగలుగుతామా? ఎవరికైనా మా నాన్నగారు నాకు నేర్పించింది ఒకే ఒక మాట. మా ఇంట్లో పూజలు పునస్కారాలు దేవుడు పటాలు అన్నది ఎప్పుడూ ఉండేది కాదు నాకు తెలిసి. లేదా సార్? నాకు తెలిసి లేదు. మా నాన్నగారు నాకు నేర్పించిన ఒకటే ఏమిటంటే, మానవ సేవే మాధవ సేవ. దిస్ ఈజ్ వాట్ ఈ టాట్ మీ. వారు ఉన్నంతకాలం అదే ఫాలో అయ్యారు. నాకు ఎప్పుడు చెప్పేది ఒకటి, నాన్న నీకు వీలుంటే సహాయం చేయి, హాని మాత్రం ఎవరికి చేయద్దని. ఇప్పుడు మీరు ఈ ఫిలాసఫీ కరెక్ట్గా తీసుకుంటే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 చెప్పేవి ఇవే. ఎక్కడ ఈ 3 పుస్తకాల్లో కానీ ఎక్కడ హెల్ప్ చేయని ఎక్కడ కండిషన్ పెట్టలే, వీలుంటేనే చేయి, కానీ హాని మాత్రం ఎవరికి చేయదు. దట్ ఈస్ ఫిక్స్డ్. ఐ ఫాలో ద సేమ్ థింగ్. పూజలు పునస్కారాలు ఇవన్నీ శైలమ్మ ఇంటికి వచ్చిన తర్వాత హర్ ఫిలాసఫీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తనకు ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవడం, ఆ కాన్సన్ట్రేషన్ అనండి, మెడిటేషన్ అనండి, పూజ అనండి, మంత్రజపం అనండి, దట్ ఈస్ హర్ ఎనర్జీ. ఇలా దిస్ ఇస్ ద బ్యాలెన్స్. మరి ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు మీరు నిండుగా ఇది అమ్మాయి. నాకు అగైన్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు, మాకు ఎందుకో తెలిసి తెలియకుండా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరికి వర్క్ లేకుండా పోయింది. అవును సార్. సో ఒక సందర్భంలో ఎక్కడో ఎవరో ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను బయలుదేరుతున్నప్పుడు అప్పుడు ఒక్క నిమిషం అండి అని చెప్పి బొట్టు పెట్టింది. ఆ వేళ్ళు ఎందుకో అది వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి అన్నారు ఆఫీస్లో. వేషం రాలేదు నాకు, అది పక్కన పెట్టండి. ఇది బాగుందంటే అది బాగుంది అని చెప్పేసి దట్ ఈస్ అలా కొనసాగించేశారు. అలా అలవాటు అయిపోయింది అనమాట. దట్ ఈస్ సార్. యాక్చువల్లీ మీ పెళ్లి కుదిరింది అఫ్కోర్స్ గతంలో చెప్పారు, జంధ్యాల గారే కదా? జంధ్యాల గారే. ఆయన ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చెప్పించేవాడిని. అదే సార్, ఈజ్ ద మ్యాన్. పెళ్లి చూపులు అయిందా సార్ ఫార్మల్ గా మీకు? పెళ్లి చూపులు అంటే ఇట్ ఈస్ నాట్ పెళ్లి చూపులు అని కాదు. సార్ వాళ్ళు వచ్చి ఇలాగా ఊరికి జస్ట్ క్యాజువల్గా వస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ మన్నాడు మార్నింగే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు నిశ్చితార్థం అని చెప్పి. సో స్ట్రైట్ నిశ్చితార్థం, అంటే ఇంకా నో క్వశ్చన్స్ అసలు. పెళ్లి చూపులకి ఏముందమ్మా, తనకి నేను తెలుసు, నేను తనకి తెలుసు. అవును కదా సార్, అవును. సో పెళ్లి చూపులు అంటూ ఏం లేదు, స్ట్రైట్ నిశ్చితార్థం. మీ ఇద్దరి దాంపత్యం గురించి కూడా చాలా అన్యోన్య దాంపత్యం. అంటే ఇద్దరు వేరు ధృవాలు అయినా కూడా ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక చాలా మంది చాలా మంచిగా చెప్తారు మీ గురించి శైలజ గారి గురించి. అంటే see there is one thing ma, what you have to respect a person first. అది ఎవరు అన్నది పక్కన పెట్టండి, వెదర్ మీ నాన్నగారా, అమ్మగారా, తమ్ముళ్ళ, అన్నయ్యల, వదినల, అక్కయ్యల, వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. నేను అగైన్ నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో 2 చేతులు 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళకి ఎవరి చేతుకున్న పేర్లు అవే, ప్రతి దీనికి ఫిక్స్డ్ది. కానీ పక్కన పెడితే టెక్స్చరు, సైజు, కలరు, షేప్ అన్నీ మారుతుంటాయి. అదే మనస్తత్వం. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన 3 పిల్లలకి
వాళ్ళు నలుగురికి 4 వైవిధ్యమైన ఆలోచనలు ఉంటాయి, వైవిధ్యమైన టేస్ట్లు ఉంటాయి, వైవిధ్యమైన ప్రవర్తన ఉంటుంది. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నదాన్ని మళ్ళీ మనం ఏమంటాం, సృష్టి ఆయన ఇచ్చాడు అంతే, దట్స్ ఇట్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పెక్ట్ అన్నది స్టార్ట్ అయితే అమ్మా, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మంచి చెడు అన్నది మనం విశ్లేషిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. లేదు అనేసరికి అది లేనప్పుడు ఏంటంటే ప్రతి నీకేం తెలియదు పో అని తీసేస్తూ ఉంటాం. 100కి నాకు తెలిసి 80% అలాగే బిహేవ్ చేస్తారు, అందుకే ప్రాబ్లమ్స్. తప్పులేదు, విను, విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకున్నావు లేదు, లేదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న తేడా. డిస్కషన్ ఈస్ వై నాట్ దిస్, ఆర్గ్యుమెంట్ దిస్ ఈస్ దిస్, దట్స్ ఇట్. ది వర్డ్స్ ఆర్ ద సేమ్, వై నాట్ దిస్ ఇస్, అంతే. మేక్స్ ద హోల్ డిఫరెన్స్. సింపుల్. నేను అది పాటిస్తాను. నాకు నచ్చుతుంది, నీకు నచ్చదు. నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, దాని గురించి నాకు నచ్చిందంటే ఎందుకు నచ్చింది. ఇవి కూర్చున్న తర్వాత మనం బీ జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అప్. ఐ మే బీ రాంగ్, రైట్, యూ మే బీ రైట్, ఆర్ యూ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. ఇట్ ఈస్ నాట్ ఇక్కడే నువ్వు రైటా నేను రైటా అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాని తర్వాత జీవించాల్సింది ఉండాల్సింది మన ఇద్దరమే. సో దానికి ఇప్పుడే మనం క్లియర్ కట్గా ఒక ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకుంటే నువ్వు ఆ వేళ నేను అన్నది వద్దు. గతం గత భగవద్గీతలోనే చెప్పారు, వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్ దట్ డే. అవును, యూ కెనాట్ చేంజ్ దట్ టైం. బీ హ్యాపీ నౌ. ఓకే, ఆ వేళ అనుకున్నాం, ఓకే ఫైన్, లీవ్ ఇట్. లెట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ అప్పుడు మనం ఒక దీని గురించి ఒక అరగంట చర్చించుకున్నామేమో, ఈసారి 1 గంట చర్చించుకుందాం. లెట్స్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ డిస్కషన్. సింపుల్. వినడానికి చాలా ఐడియలిస్టిక్గా ఉంది సార్. ఇట్ క్యాన్ బి ఫాలోడ్, బట్ ఓపిక ఉండాలి. ఓపిక చాలా అవసరం సార్. ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవాలి. అండ్ నేను బాగా నమ్మేది ఏంటంటే ఫస్ట్ గౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఎవర్ ఫార్మాట్ అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ హూఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మామూలుగా మనం ఒక లెటెస్ట్ థింగ్ ఒక క్యాబ్లో కూర్చున్నాం అనుకోండి, ఆ స్టీరింగ్ దగ్గర ఉన్న డ్రైవర్ని గారిని కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఆయన గట్టిగా ఏమైనా అనుకుంటే ఇటు అటు తిప్పేటట్టు అయిపోయాం. సో రెస్పెక్ట్ హిమ్, బికాస్ హీ హ్యాస్ సో మెనీ టెన్షన్స్. అతను ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మనం మ్యాక్సిమం ఏం రిక్వెస్ట్ చేస్తాను, నాన్న ఇంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో వెళ్ళినాను, ఓ అరగంట లేట్ అయినా ప్రాబ్లం లేదు, హీ విల్ లిసన్. రెస్పెక్ట్ అంటే అర్థం చేసుకోవడం, అంతే కదా సార్. అంతే. వెళ్ళు ఇట్లా అన్నాం అనుకోండి, అది చూస్తాడు, అయిపోయాం. కానీ మీ అంత గంభీరమైన కంఠంలో సార్ ఓ నిదానం ఉంది. ఓ నిదానం, ఒక బేసిక్ ఇన్బిల్ట్ ఇది డిఫాల్ట్ అది బేసిక్లీ. సో ఒక్కొక్కసారి అది అనిపిస్తుంటుంది మా మంచితనం అనేది, అంటే ఇవాళ ఉన్న కాలంలో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్ అనేది అది వస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది సార్ అలా? అంటే మీరు ఎక్కువ అడ్జస్ట్ అయ్యి మనం ఒకటి అడ్జస్ట్ అయినప్పుడు అది వస్తూ ఉంటుంది. వన్స్ యూ అడ్జస్ట్ అయిపోయి వచ్చేసరికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద. అవును, అంతే కదా. అదొకటి. ఎవరికైనా సహాయం చేసిన తర్వాత ఏమైపోతుందంటే అది ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ రూల్ దట్ ప్రతిసారి వారు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడల్లా మనం చేయాల్సిన ఒక కండిషన్ లాగా. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. తను అదే చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, గుడ్, తప్పే లేదు. బట్ ఓపెన్గా చెప్తున్న సీక్రెటా, ఓపెన్గా చెప్తున్న విషయం ఏంటి, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూ అని. అది మీరు నేర్చుకోండి అని. అందుకే నో అని చెప్పడం కూడా చాలా కష్టం అమ్మా, అది నేర్చుకోవాలి. ఈ వయసులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. ఈ మధ్య చెప్పిన ఒక 4 నోలు చెప్పండి సార్. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, లేదు సినిమాలకి నో అని చెప్పనమ్మా. సినిమాలకి ఎందుకంటే నాకు అది తపన డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందరికీ తెలిసిన ఒక 7.5 years ప్రైమ్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు పని లేదు. కానీ అది చాలా అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉంది. అది అసలు లేకుండా ఎలా ఉంటుంది సార్? అసలు లేకుండా అని కాదమ్మా, ఎలాగైపోయిందంటే 365 రోజులు. అవును, ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పడిన తర్వాత మీరు జనరలైజ్డ్గా ఏముంటుంది, అట్లీస్ట్ 300 రోజులు మీరు పనిచేస్తారు కదా, మినిమం అనుకోండి.
10 రోజులు 15 రోజులు పని చేసి మిగతా రోజులు ఖాళీ ఉంటే అది పని ఉన్నట్ట పని లేనట్ట? మీరు నాకు సమాధానం చెప్పండి. పని లేనట్టే సార్. దట్స్ పని వాట్ లేనట్టే. ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ నిజానికి ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ కూడా అంత ఎక్కువ కాదు, చాలా తక్కువ. ఇప్పుడైతే లక్షల్లో మాట్లాడుతున్నారు. మినిమం అసలు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు రోజుకి 2 లక్షలు అలా 1 లక్ష అలా అడుగుతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా సార్. ఈవెన్ గాయకులకు కూడా మేము మొన్ననే అనుకున్నాం ఈ మాట. సో ఇప్పుడు మేము కొంచెం ఏమైనా అంటే గురుగారు మీరు కూడా అలా అడిగితే ఎలాగండి అని వాళ్ళు ఏదో అంటుంటారు. ఏంటో అర్థం కాదు అదంతే. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అందుకే నేను ఇన్ టుడేస్ వరల్డ్ ఏంటంటే నువ్వు ఒక కమోడిటీ, ఒక వస్తువు, ఆ వస్తువుని నువ్వే మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు నీ చేతిలో ఉంది. నీ మాట తీరా నువ్వు ఎవరైనా పెట్టి మాట్లాడిస్తావా అన్నది, అది దట్ ఈస్ ఆల్సో బిగ్ టాలెంట్. అది అది కష్టం సార్. అంటే కొంత ఒక విధమైన కొంచెం వాతావరణానికి అలవాటు వాతావరణం పడిపోతే కష్టం. అందులో కొంచెం అనకూడదు కానీ ఇలాగా అంటే మార్కెట్ చేసుకునే వాళ్ళు సంస్కారం లేదా అని కాదు, కానీ ఒక విధమైన సంస్కారవంతమైన పెంపకంలో కొంచెం మధ్యతరగతి అలవాటు లేదండి కుటుంబాల్లో మనకి. ఎందుకంటే ఒక నువ్వు ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా సార్. 100% ఉంటుందమ్మా. అగైన్ అదేనమ్మా, ఇప్పుడు ఇప్పుడు ప్రతి దీనికి లైక్ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్ అన్నట్టు, మార్కెట్ చేసుకోవాలని అని అనుకుంటే అడగడం, పర్వాలేదు మనకు కావాల్సింది పని కదా, తప్పేముంది అని అడగడం. లేదంటే మీరు అన్నారు వద్దు, మన గురించి తెలుసు కదా. నేను అలాగే ఎలా ఆలోచిస్తానంటే నా గురించి తెలుసు, నా కేపబిలిటీస్ ఏమిటి తెలుసు, నా పర్సనాలిటీ ఏమిటి తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అన్న భావన నాకు ఉంటుంది. ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించను కానీ ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది, రైట్? ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేసినా ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే, జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా వెళ్దాం అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారు. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దానికి ఇట్ డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా నేనేనండి. ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్ కూల్, అయిపోయినట్టు లీవ్ ఇట్ అవుట్, వదిలేండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఓహో ఇలా కూడా ఉంటుందేమో. అందుకని వద్దు, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను ఇది తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి డే ఇన్ డే అవుట్ లెటర్స్ ఒక 6 నెలలండి, లేకపోతే సంవత్సరం అనండి, లేకపోతే 2 సంవత్సరాలండి, రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు. అనుకునే ప్రమాదం ఉంది, కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా, ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది, వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని. అది బహుశా వారి ప్రిన్సిపల్స్కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా పాడించు అని చెప్పరు. అలాంటిది సార్ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. బట్ ఆయన కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో, అన్నయ్య ఎవరికి రికమెండ్ చేయరని చెప్పారు. నేను చెప్పాను, సార్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్, అవును నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవును బాగుంది, కేపబిలిటీ ఉంటుంది, వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి, నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సెప్ట్స్లో
నా చెల్లెల్ని తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఏం కావాలి చెప్పండి? అది కరెక్టే సార్. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్, ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా? ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటారా? 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్‌గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ. నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్. హ్మ్. తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఇలా తీసుకుందాం. ఆన్ వన్ సైడ్ తను బిజీ, నేను బిజీ. ఓకే. కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికీ ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిండేదేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్‌స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్‌గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఈజ్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్‌స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. హ్మ్. అప్పటి అప్పుడు పరిస్థితుల్లో కూడా అంతేనండి. హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి సీ మళ్ళీ? నా బేసిక్‌గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం ముందు పెట్టేస్తాం. వన్ బై తీసేస్తాం. వన్ అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. హ్మ్. దట్స్ హౌ వి వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అనేసరి మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్. మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను. నవ్వారు. నా క్లాస్‌మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే ఆ ఫేజ్. నేను ఎన్ని సినిమాలు అయిపోయావో అని పక్కన పెట్టండి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ 'శివ'. దాని తర్వాత జరిగింది. ఇట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్‌బిలీవబుల్. పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ 'శివ'. నా క్లాస్‌మేట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తావురా అని. డ్రైవింగ్ వచ్చు. పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను. మీ బిజినెస్‌లో ఎవరో వస్తుంటారు కదా తీసుకురావడం, చూపించడం ఇవి ఏంటి నవ్వేశారు అది. ఇట్ ఇస్ నాట్ దట్ దే డిడ్ంట్ వాంట్ టు గివ్ మీ బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. అవును, కరెక్ట్. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓహో ఆహా అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయి జాచకుండా ఎవరిని ఏమీ అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్. దట్ ఈస్ థింగ్. ఇది It's a ఫ్యాక్ట్ relief. దీంట్లో. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలన్నారు నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు. నేను కాకపోయినా ఓకే నాకేదో నామోషి అనుకుని పక్కన పెడతా. తను అడగచ్చు. సార్కి పరిస్థితి తెలియదు. బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసులు నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు. అడగరు. అవును. మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన పరిస్థితి ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ వద్దు. మా ఇద్దరి భావన ఎలాంటిదంటే ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు, అది జబ్బు, అది డిసీజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్. అది అలవాటు పడిపోయామనుకోండి ఇట్స్ వెరీ డేంజరస్. అది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు ఐ నో. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు. అది అలవాటైపోతుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను. ఐ ఫీల్ హ్యాపీ. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. యూ టేక్ ఇట్స్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. బట్ ఐమ్ హ్యాపీ. ఐ లివ్ మై లైఫ్. పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా? అంటే మై ఇప్పుడు మై మై క్యాషియర్ ఇస్ తనేనమ్మా. తనే. పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ కోరమాండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి, నా అలవాట్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి, నా మైనస్లు ఏమిటి అన్నీ చెప్పేశాను. ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను. తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది. మంత్కి మీకు ఇంత ఇస్తాను. అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, నెలలో ఖర్చు పెట్టుకుంటారా, దాచుకుంటారా నాకు అనవసరం. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ హ్యాపెన్ అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ థింగ్.
తను చాలా పొదుపు అమ్మ, చాలా పొదుపు, చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్. మాకు వెన్ వీవర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ₹1 వచ్చిందంటే దాంట్లో నుంచి ప్రతి ₹6 5 పైసలు బాబుకి, 5 పైసలు ఇంటి ఖర్చులకు, లేకపోతే 5 పైసలు అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, 5 పైసలు మా అమ్మగారి నాన్నగారికి, ఒక 5 పైసలు హెల్త్ గురించి, 5 పైసలు దానాలకి, ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి. సో దాంట్లో ఏమైపోతుందంటే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, అవును, అంతే కదా సార్, అంతే. కట్ అయిపోతూ ఉంటాయి. సో 1 by 1 1 by 1 1 by 1 నాకు రెగ్యులర్గా వన్స్ ఇన్ అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది. అది మెల్లిగా సో ఆ తగ్గిపోవడం జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది. దిస్ ఇస్ హౌ తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి, మైండ్ అనండి, అలవాట్లని ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి, మోడరేషన్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఇస్ హౌ యూ టు. సో ఈ నెల ఎందుకులే వదిలే, పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్. సో ఈ నెల సేవ్ చేసిన 5 పైసలు నెక్స్ట్ మంత్కి 5 పైసలు సేవ్ అవుతుంది. దట్స్ హౌ షీ బిల్డప్ టోటలీ. నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను అంత తనకి పేరు పెట్టేశాను, మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు, సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేదమ్మా, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్. అది వి మిస్ దట్. మంచి జ్ఞాపకాలు మీకు ఉండుంటాయి కదా సార్. వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దామంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. మరి దాన్ని పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే మీరు నెగటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారని అంతే, ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే ఆ మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారో, ఆయన మూడు ఏదో ఉందో అలా దట్ ఈస్ హౌ యూస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది. రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం సార్. ఈజ్ ఇట్ ఫీజిబుల్ అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ మాటలు వచ్చేవి ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావి ఇండస్ట్రీలో, ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు. బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను అనేది ఈజ్ ప్రూవ్డ్. అవును, యూ డూ ఇట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్. సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ ఆడ్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్.
విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో హీఈస్ బేసిక్లీ అమ్మా శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా. బాలు గారు? అవును. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం బిగినింగ్లో. అవును. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్ సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5, 10, అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. అవును. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా మా బాలు బాలుకి గారు. వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ, కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి ఒక కాజ్ కోసం ఇదంటే దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. అవును. కాబట్టి ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవ్వదండి, ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. మా నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం. అదొకటి. 2 ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక 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 లెజెండ్ సెలబ్రిటీ అన్నది ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ ఈ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా వండర్ఫుల్. వీ హ్యావ్ Wonderful గా గుడ్ ఉంటుంది. టైం అమ్మ, వీ హ్యావ్ గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. సో క్రికెట్ గురించి ఇప్పుడు దట్ ఈస్ అదే చెప్తున్నాను. ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా అంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అంతే. సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాన్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ ఏంటి నాకు ముందు ఫస్ట్ అరౌండ్ 9:30, 10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్ ఈస్ అవును. విచ్ ఈ పాట పాడని ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడ ఈ ఎంజాయ్స్ దట్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? జీరో. అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది. అండ్ వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడు ఇచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా ఊరికే శైలజ గారితో కలిసి? అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వాడు ఎందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము చెప్పాను లలబీ బాబు, వాడు నోరు మూసేశాడు. ఇలా ఏడుస్తూ ఇలా నూరిసేపు పడుకున్నాను వాడు. అప్పుడు నేను అనుకుంటున్నా ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్. పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతూ నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? నాకు కూడా కిషోర్జీ అంటే కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది, ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను. ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి జాస్ ఉండదు. ఆ సాంగ్ ఇది జిందగీ కా సఫర్. చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది. అలా పాడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట. ఏమండి చిన్న రిక్వెస్ట్, ఏంటి పాడద్దు? నేను బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు ఈ తాళం వేరు, ఆ శృతి వేరు ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు.
అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని వినాలి చెప్పేస్తారు కదా చాలా మరి. మంది. కాదు ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో అని భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మాట, మొహమాటం. క్వశ్చనే లేదు. గుడ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఈస్ బ్యాడ్. దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ క్వాలిటీ సార్. అది అలవర్చుకోవడం చాలా కష్టం. చెప్తుంది సేమ్ థింగ్, వాయిస్ సరే అనేవారు, మంచి వాయిస్ అండి, నాకు ఈ వాయిస్ ఉంటే సరే, దీంతోనే మీరు యూఆర్ ఎయిలింగ్ ది ఇండస్ట్రీ, మళ్ళీ ఇది ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? అంటే ఎస్ దట్ వాజ్ ఇన్ ఫ్రమ్ 96 96 నుంచి కంటిన్యూస్ గా టిల్ 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, కన్నడ. ఐ వర్క్ అంటే ఇది గొప్ప విషయం కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 22 అవర్స్ రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు. అప్పుడు బోత్ వెర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 అవర్స్ చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ ద టర్నింగ్ దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్లో వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాళ్కై ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు ఆ దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత అక్కడ తమిళ్లో అన్ని, మనకి తెలుగులో వదిన వచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్ లక్కీలీ. అది పండే ఎవరు నేను, దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి. అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే ఏజ్ ఆఫ్ నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 ఇయర్స్. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే అటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్సో అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వాటర్ఫుల్ అమ్మ, నువ్వు అదృష్టం ఇది తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది ఇది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చి అమ్మాయి ఇంతో కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్. ఇప్పుడు కూడా మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదు టెలివిజన్ ఉన్నంతకాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటే అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100కి 1,000కి ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో, అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో.
మేము ఇక్కడి నుంచి 1 to 7th అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదండి సార్ 8th నుంచి మనం చేయట్లేదు మాకు 1 to 7th కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు యాత్ర యాత్ర యాత్రలో చాలా ఒక మంచి ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది మీకు. సినిమా ఆడాలి కదమ్మా. బట్ నెవర్దలెస్ అంటే మీకైతే ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది కదా సార్. ఇట్స్ లవ్లీ. చాలా హ్యాపీ. నాకు మేజర్ ఏంటంటే మీరు దాని గురించే కదా నన్ను అక్కడి నుంచి పిలిపించి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ రైట్ సార్, అవును. మనిషి అన్నవాడు ఏంటంటే ప్రతిదీ ఎవరైనా నువ్వు చేసిన పని బాగుంది అని అనుకుంటే అది తెలిసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. రోజు పరస్పరం కలిసి ఇప్పుడు మీరు మాట్లాడారంటే ఐ నో స్వప్న మేడం, సో వారు చెప్పారంటే ఓకే. బట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎవరో ఒకళ్ళు వస్తూ సార్ ఆ సినిమా చూశాను చాలా బాగుందంటే దట్ వేస్ అ లాట్. అవును. ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రూ ఇదనమాట. అండ్ ఎవరైనా తప్పించేది దానికే. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా వెళ్తున్నప్పుడు మేడం పలానా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూసాను చాలా బాగుందంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా హ్యాపీనెస్. దెన్ అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం చేసాము దాంట్లో, ఏం క్వశ్చన్స్ అడిగాం, హౌ డిడ్ వి ప్రజెంట్ అవర్ సెల్స్ అని మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు దెన్ హౌ డు యూ కీప్ బిజీ సార్? ఇప్పుడు క్యారెక్టర్స్ అవి ఇప్పుడు ఏ సినిమాలో సైన్ చేశారు ఆల్రెడీ? సుబ్బయ్య గారి సినిమా జరుగుతుందమ్మా, ముత్యాల సుబ్బయ్య గారిది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం. నేను అడిగాను గురువా అవసరమా అని, లేదు పిల్లలు ఏదో చెప్తున్నారు ఉన్న కాంటాక్ట్స్. సో దిస్ ఫిలిం టోటల్గా మళ్ళీ పాత స్టైల్ ఆఫ్ ఫిలింలోనే వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. అమ్మ మనసు అని పేరు పెట్టారు. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అ సన్ అండ్ ఎ మదర్. దీని మీద అనమాట. ఇట్స్ ఒక చిన్న కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీలో ఒక పెద్ద మనిషి అనమాట. ఇలాంటి కథలు కూడా ఇప్పుడు తీస్తారా అనిపిస్తుంది సార్. అంటే హీస్ కమ్ డౌన్. అదే ఆయన 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 నమ్మకం అది. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను గురువా ఇది అంటే, లేదు గురువా మనం వర్క్ అయిన సినిమాలన్నీ ఎమోషనల్ ఫిల్మ్స్. ఆ ఎమోషన్ అన్న మిస్ అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆన్ దట్. ఎమోషన్ అని ఉంటుంది. బట్ బేసిక్గా మిగతా ఇప్పుడు కావాల్సిన దీంట్లోని ఆ కుర్రాడు ఆఫీసు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లైటర్ వెయిన్ సీన్స్. ఆ లైటర్ వెయిన్ సీన్స్లో ఈ ఎమోషన్ తీసుకొస్తే ఇది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అమ్మా. ఎమోషన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. అయితే దాన్ని కరెక్ట్ టైంలో అలా గెలితే ఇట్ వర్క్స్ అవుట్. సో ఆయన నమ్మకం ఉంది. వీఆర్ వర్కింగ్ అవుట్. బట్ వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్. శివ లాంటి సినిమా తర్వాత శివ అసలు కాస్టింగ్ జరిగినప్పుడు అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు. అంటే హ్యాండ్ పిక్డ్ కదా ఆ రోల్ క్యారెక్టర్స్. నేను ఇక్కడ అంటేనమ్మా లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా. శివ కేమ్ ఇన్ 89. అవును. మా పెళ్ళైంది 89. 90 నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది. అవును. ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ సేయింగ్ దట్ ఇక్కడున్న వాళ్ళని యూ ప్రిఫర్ దెమ్ అని. సో నాకు వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక దగ్గర ఒక 6 నెలల్లో 7 నెలల్లో అయి ఉంటుంది. నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని 6 నెలలు ఉన్నాను నేను. సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని నేను ఇక్కడికి రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి. అవును. దాని మీద కొద్దిగా అప్పు ఉంది. సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ నన్ను రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసింది. సో నేను షిఫ్ట్ అవ్వలేదు. ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే సామాన్య విషయం కాదు. అందులో అక్కడ నాటుకుపోయి అంతకాలంగా అవన్నీ వదిలేద్దామా, నాటుకుపోవడాలు ఇవన్నీ వదిలేద్దామా. ఒక మామూలు మన ఇందాలు మాట్లాడుకుని ఒక మధ్యతరగతి కుటుంబం ఆర్ లిటిల్ అప్పర్ క్లాస్ దీని మీద అనుకుంటే, అండ్ మధ్యతరగతి అంటే మళ్ళీ మీరు సార్ పేరు తీసుకొస్తారేమో, అందుకని అది కాకుండా దీని నుంచి ఇక్కడ బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. నేను అది చేయలేకపోయానమ్మా. సో ఆ దీంట్లోని నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటాను. అది కూడా అలా అనుకుంటా. లెట్ us టేక్ ఇట్ లైక్ దట్. సో ఆ దీంట్లో ఐ మిస్డ్ ఇట్. ఎందుకంటే అప్పటికేమైపోయింది, అప్పటిదాకా నేను పనిచేస్తున్న దర్శకులందరూ వాళ్ళెవ్వరికి డైరెక్షన్ ఛాన్సెస్ రాలేదు. కొత్త క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసారు, న్యూ క్రాప్. సో వాళ్ళందరూ దే వర్ ప్రిఫరింగ్ ఆర్టిస్ట్ హియర్. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సర్కులు తెలిసిన వాళ్ళతో దే వర్ మేకింగ్. అండ్ ఆ సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. సో ద ట్రెండ్ చేంజ్డ్. అది
ఆ దీంట్లో నేను ఫిట్ అవ్వలేదు. లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం, పిలిపించండి అనే అన్న పరిస్థితి రాలేదు. పరిస్థితి రాలేదు. రాలేదు. దేవర్ సమ్మన్ అదర్స్. బట్ శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఆ షూటింగ్. ఇట్ కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, మా వి వుడ్ ఆల్ బీ అరౌండ్ 25-26 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం, వారి కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్. వర్మ గారితో ఎలా ఉండింది సార్ యువర్ జర్నీ? అమ్మా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా, హీ ఈజ్ అ పర్సన్ who believed his consciousness. వారి నమ్మకం అది. హీ వాజ్ క్లియర్, నాకు ఇది చాలు, ఇది వర్కౌట్ అవుతుందని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనమ్మా. దట్ గట్ ఫీలింగ్, ఆ గట్ ఫీలింగ్తో హీ వాజ్ ద సేమ్. నాకు వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు. ఆ రోజు ఎలాగున్నారు, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్, వర్కౌట్ అవుతుందని. ఇవాళ అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే, ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు ఇలాగే. సక్సెస్ అయిందా, ఆనందం లేదా. మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా. అది రైటా రాంగా, మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు, ఆయనకి రైటా రాంగ్ అంటే రైట్ అని చేస్తారు. అవును, ఆ కన్విక్షన్ అన్నది ఇప్పటికీ అదే ఉందమ్మా. దిస్ ఇస్ వాట్ వాజ్ దేర్. ఆ రోజు వారు ఎవరో ఎవరికి తెలియదు. అవును, కొత్త డైరెక్టర్ అందులో. ఎవరికీ తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా అదే కన్విక్షన్. నో చేంజ్. ఎంతమంది మంచి లెజెండ్స్తో మీరు వర్క్ చేసే అవకాశం వచ్చింది సార్. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, బాబు గారు, సో క్రాంతి కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు, యు నేమ్ ఇట్, ఇట్ గోస్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా సార్. వాళ్ళందరిలో మీరు మోస్ట్ కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు సార్? అంటే సెల్ఫిష్గా చెప్పాలంటే ఇట్ విల్ బి మై ఫస్ట్ ఫిలిం సుపలేఖ అండ్ డైరెక్టర్ గారే. బట్ ప్రతి ఒక్కరిలో మీరు అన్నట్టు అందరూ వైవిధ్యమైన డైరెక్టర్లు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇల్ బి గుడ్. డైరెక్టర్ గారు, గురువు గారు, విశ్వనాథ్ గారు ఉన్నారంటే, ఆయన మీరు ఏ సినిమా తీసినా, ఏ సినిమాలో కానీ ఏ పాత్ర అయినా కూడా ఊరికే నిలబడి డైలాగ్ చెప్పరు, ఏదో పని చేస్తూ చెప్తుంటారు. దానివల్ల ఏమైపోతుంది, ఇంట్లో ఉన్న ఫీలింగు, ఇంట్లో పనిచేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తాయి. అది అక్కడ. డైరెక్టర్ జంధ్యాల గారు ఉన్నారంటే ఆయనది ఏంటంటే పని ఇది లేకపోయినా ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది మామూలు డైలాగ్ అయినా ఆ టైమింగ్కి చెప్తే బ్రహ్మాండంగా పండుతుంది. అది అక్కడ నేర్చుకున్నాను. ఇంకా బాపు గారి గురించి అడగక్కర్లేదు. ఫ్రేమింగ్ నాకు తెలిసి నేను ఇప్పటిదాకా చాలా అందంగా కనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మంత్రి గారు వెంకడే. బికాస్ హిస్ ఫ్రేమింగ్ సో బ్యూటిఫుల్. క్రాంతి కుమార్ గారు, ఆయనంటే హీ వాజ్ ఆల్రెడీ ఎ వెరీ ఫార్ అహెడ్ థింకింగ్ డైరెక్టర్ ఆ రోజుల్లోనే. సో కొత్త థాట్స్. అందుకనే మీరు ఆయన దగ్గర నుంచి మన లైక్ సుహాసిని గారు మేము చేసిన సినిమా వచ్చింది సూపర్, తల్లికి తండ్రికి పెళ్లి చేసే సినిమా, దట్ వాజ్ థింగ్. దెన్ కమ్స్ వంశీ గారు, ప్యూర్ గోదావరి నేటివిటీ. మ్యూజికల్, ఆయనకి ఏ షార్ట్ తీసినా డైలాగ్ చెప్పినా మ్యూజికల్ ఆ మ్యూజికల్గా ఉండాలి. ఆయనకి ఇళయరాజా గారు, ఆయన ఎన్నో సందర్భాలు, సుధా తగ్గ ఇలా అలా పరిగెట్టుంటా, నువ్వు ఇలా పరిగెట్టుకు వచ్చేకదు, ఇప్పుడు దీనికి రాజాగారు ఇలా ఇస్తారు. మీరు ఆశ్చర్యపోతారమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వేవ్ లెంత్ ఏమిటి అన్నది నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. రాజా సార్ అండ్ వంశీ గారు. చెప్పండి ఇద్దరు అసలు. ఈయన ఇలా చెప్పేవారు సెట్లోని, మనకి ఏదో ఓకే అని ఏదో అనుకో అలాగేనా అండి ఓపెన్గా చెప్పారు. ఒక సందర్భంలో సార్ ఎందుకో ఫోన్ చేశారు, నేను రావచ్చా నైట్ అని. రండి సార్ అన్నాను. ఆయనతో పాటు ఇంకో ఎవరో మ్యూజిషియన్ వస్తారండి. సార్ నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్మండి. నేనేమైనా తీసుకురావాలా? వచ్చారు. కూర్చొని మాట్లాడతా, ఆ మాట ఈ మాట మాట్లాడతా. ఎందుకో తెలియకుండా అటు ఇటు వంశీ గారు రాజా గారు టాపిక్ వచ్చింది. వెంటనే ఆ మ్యూజిషియన్ అన్నారు, వంశీ గారి పేరు చెప్తుంటే, సార్ ఇవాళ మేము ఏదో చిన్నది అయినా కంపోజింగ్ దీంట్లో ఏదో
ఇచ్చేసారండి. చేసిన తర్వాత వద్దు అది మార్చని చెప్పి అది నోట్ చేసి పెట్టుకోండి. వంశీ ఏదో సినిమా తీస్తున్నాడు. ఎక్కడో ఒకడు బీజీఎంకి దేనికో పనికొస్తుంది అన్నారండి. మ్మ్. నేను అలా ఉండి బ్లాంక్ అయిపోయాను. సడన్గా సార్ ఏమైపోయాను. లేదు సార్, ఇప్పుడు సార్ ఇది ఈ మాట అంటున్నారు. రాజా గారు ఇలా కంపోజ్ చేసి ఇది ఉంచండి, ఇది ఇప్పుడు వాడద్దు. వంశీ గారు ఏదో డైరెక్ట్ చేసి దానికి ఎక్కడైనా బీజియంలోనో లేకపోతే ఏదో షార్ట్లో వాడదామని. ఆయన నాకు ఒక సందర్భంలో సుధాకర్ నువ్వు ఇలా పరిగెట్టుకుంటురా అని చెప్పి పరిగెట్టుకిచ్చి దీనికి ఈ మ్యూజిక్ ఇస్తారన్న. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. దట్ ఈస్ వై That is why their chemistry. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మ్యూజిక్, వాళ్ళ సినిమాల్లో వచ్చిన ఓ, అసలు. సో బ్యూటిఫుల్. అవును అవును. ఈయనేమిటి, ఈయన టేస్ట్ ఏమిటి అనేది రాజాగారికి తెలుసు. రాజాగారు నేను తీసిన దానికి రాజాగారు నాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారనేది ఈయనకి తెలుసు. అవును. ఆయన ఎన్ని సందర్భాల్లోనూ చెప్పేవారు. ఇది ఈ సీన్ ఇలా ఫ్లాట్గా ఉందని అనుకుంటున్నావు కదా, రాజాగారు దీనికి ఇచ్చేస్తారు. విల్ మేక్ ఇట్ సూపర్ సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ అని. ఆయన ఏమన్నట ఏదో తీసుకుని వస్తాడు, దానికి ఇవన్నీ బాగా పనికొస్తాయి మనకి అని ఆయన. దోస్తి కూడా ఉంది కదా సార్, చాలా మామూలు దోస్తి కాదు. అంటే అది ఇవి ఏంటంటేనమ్మా, స్నేహం. ఇవి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం అనుకుంటామమ్మా, ప్రకృతి అంటామా, ప్రకృతి అంటే మన లేటెస్ట్ ప్రకృతి అంటే మామూలుగా ఇది సృష్టి, భగవంతుడు ఆ వేవ్ లెంత్ క్రియేట్ చేశాడు కదా. అంతే కదా సార్. ఆ వేవ్ లెంత్ అన్నది ఎంత ఇంపార్టెంట్. లైఫ్ ఎక్కడో ఈయన రాజమండ్రిలో షూటింగ్ చేసి అజయ్ గారు ఎక్కడో మెడ్రాస్లో ఉంటే ఇక్కడ నీకు ఈ షాట్కి ఈ మ్యూజిక్ ఇలాంటిది ఇస్తారు అని చెప్పి ఈయనని ఆయన అక్కడ కంపోజ్ చేస్తూ ఏదో చేసుకుని వస్తాడులే ఇది పనికొస్తుందని ఆయన. అవి వింటూ ఉంటే మాత్రం దట్స్ సో బ్యూటిఫుల్. ఇవాళ అవి మిస్ అయిపోతున్నాం. అవును. ఇలాంటి విషయాలు వినడానికి ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు, అసలు తీరికే లేదు సార్. అసలు ఇలా దొరకట్లేదు. అదొక్కటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ రోజు మొన్న కూడా ఎవరో ఈ మధ్యన ఎప్పుడు చెప్తున్నారు, ఏదో సార్ ప్రస్తావన ఏదో వచ్చి ఆయన అంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఫస్ట్ అప్పుడు లైవ్ రికార్డింగ్ కనుక అందరు మ్యూజిషియన్స్ అందరినీ పలకరించి మాట్లాడి వచ్చి నేర్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా అనేవారు, అది మిస్ అయిపోతున్నానండి, ఏదో వెళ్తున్నాను, ఏదో రూమ్లోకి వెళ్తున్నా పాడుతున్నా వెళ్ళిపోతాను, ఎవరు కనిపించట్లేదు, వి మిస్ దట్ అండి అని. సో అందుకని బయట ఎప్పుడైనా ఎవరైనా కలిశారంటే గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు, ఏ పెళ్ళిళ్ళలోనో వాటిలోనో. ఇప్పుడు అసలు ఆ వాతావరణాలే మారిపోయాయి సార్. మిస్ అయిపోతుంది. ఈవెన్ షూటింగ్లో కూడా ఇదివరకు ఏంటంటే షూటింగ్ స్పాట్ కూడా ఎక్కడ ఉన్నా ఒక మర్రి చెట్టు ఉండేది, ఆ చెట్టు కిందే అందరం కూర్చునేవాడు. వి యూస్ టు హ్యావ్ లంచ్. ఇప్పుడేంటి ఈచ్ వన్ కట్ అనేసరికి ఎవరు క్యారవాన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. క్యారవాన్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ అన్ను, ఇట్స్ అ కంఫర్ట్. దాంతోపాటు ఏమైపోయిందంటే బహుశా నేను ఎక్కువ ఎలా ఆలోచిస్తానంటే ఈ మొబైల్స్ అని వచ్చిన తర్వాత దట్ ఈస్ టేకింగ్ యూ టు ప్రైవసీ. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వరల్డ్. సో దాంతో ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ కట్ ఆఫ్, ఎవరు లోకంలో వాళ్ళు ఉండడానికి అని చెప్పి షార్ట్ అయిపోయిన క్యారవాన్. సార్ ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో 80వ దశకం నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాగా ప్రెసిపిటేట్ అయ్యి తెరపైకి వచ్చిన ఒక సమస్య మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న పోకళ్ళు, దానిపై అనేక వివాదాలు వచ్చాయి కదా సార్. దీనికి సినిమా ఇండస్ట్రీ సభ్యుడిగా మీ స్పందన ఎలా ఉంది అసలు? అంటే ఏమనుకుంటున్నారు ఇది? ఇప్పుడు దీనికి సింపుల్గా చెప్పి ఈ చెట్టు ఉందా విత్తనం ఉందా అన్నట్టేనా, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇది ఇవాళ వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. బట్ ఇదివరకు క్లుప్తంగా ఉండేది, ఇప్పుడు బయటపడిపోతుంది. అవును. ఏదైనా ఉంది సమస్య అనేది వెదసి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటే అది ముందే వెన్ యూ ఫేస్ ఇట్ ఆన్ డే వన్ ఇట్ సెల్ఫ్ బెటర్ ఎక్స్పోజ్ ఇట్. అంటే ఇండివిజువల్ లెవెల్లో అంటున్నారా? ఎనీవేర్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకో అమ్మా, యువర్ మై కలీగ్, దే ఆర్ మై కలీగ్స్. నేను మీతో చెప్పుకుని నలుగురం కలిసి మనం అప్పుడే మన సమస్యను రేస్ చేసామనుకోండి, సగానికి సగం కాదు, మేము ఈవెన్ ఆ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేసేయగలుగుతాం. బట్ వన్స్ యూ సబ్మిట్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ యూ బెండ్ డౌన్ ఫర్ సంథింగ్ అండ్ దెన్ లేటర్ ఆన్ బ్రింగ్ ఇట్ అప్, ఇట్ డజంట్ వర్క్. దానివల్ల ఉపయోగం ఉండదు, గౌరవం కూడా ఉండదు. కానీ భయపడి చాలా పరిస్థితుల్లో చాలామంది
మౌనంగా ఉంటున్నారనేది ఉందమ్మా, అది ఇప్పుడు అందుకనేసి ఈ భయం అనేసరికి ఏమైపోతుంది, అక్కడే యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాన్స్. నేను షుడ్ ఐ బెండ్ డౌన్, షుడ్ ఐ నాట్ బెండ్ డౌన్. ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు కదా, నేను ఎందుకు అడగట్లేదు అంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి నేను అడగట్లేదు. అవును, దిస్ ఇస్ మై సొల్యూషన్. నాకు అవకాశాలు రాలేదంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదండి, అందుకే రావట్లేదు. క్లియర్. దీనికి వస్తే ఒక స్త్రీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కసారి ఇప్పుడు ఏమైపోతుందంటే అన్ఫార్చునేట్ అంటే మీరు అన్నట్టు వన్స్ లేడీ ఫర్ సమ్ రీజన్ she bends down, it is exploited. Today it is A, tomorrow it's B, C, D, E, F. దీంట్లో ఎక్కడో ఒక రప్చర్ వస్తుంది ఎవరితోనూ, దట్ ఫ్లేర్స్ అప్, అది ఇష్యూగా అది మారుతుంది. ఇష్యూగా మారుతుంది. అప్పుడేమవుతుంది, an A or a B or a D ఎవరైతే ఆ రోజు లేదా ఈ రోజు లేదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని వస్తుంది అని మాట్లాడతారు. అవును. సో వాట్ ఏమైపోతుందంటే ఈచ్ వన్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ ఆర్ ఎక్స్పోజ్ ద అదర్ పర్సన్. అస్ అ వ్యక్తిగా ఇఫ్ ఐ లెట్ మీ టేక్ సుధాకర్ as a male, అండ్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ ద మైనసెస్ ఆఫ్ దట్ పర్సన్. వారు నా మైనసెస్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని నేను చెప్తాను, ఆవిడ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని ఆవిడ చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇవి ఇక్కడ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట జరుగుతుంది. బట్ మనకున్న గ్లామర్, అందుకని సినిమా వాళ్ళు ఏంటి రోజు వాడు పొద్దునే బ్రషింగ్ కూడా డబ్బు కట్టతో చేసుకుంటారు, స్నానం డబ్బు కట్టతో చేసుకుంటారు, పడుకునే డబ్బు అనే ఫీలింగ్ ఆడియన్కి ఉంది. సో మన దీంట్లోంచి ఏదైనా ఇంత వచ్చిందంటే ఇట్ విల్ బి స్పోకెన్ అవర్ సో మచ్. అవును. మీరు విలేజెస్లోకి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న రెండు సాలిడ్ టాపిక్స్ ఆ రచ్చబండ మీద కూర్చొని మాట్లాడండి. వన్ ఇస్ పాలిటిక్స్, నెక్స్ట్ ఇస్ సినిమా, అంతే. మనం అంతటా మనం ఇలా ఎక్స్పోజ్ అయిపోయి ఆయన తప్పే, నేను కాదంటలేదు, చాలా తప్పు, నేను కాదనంటే. అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉండడం తప్పే, ఉందన్న మాట వాస్తవం, కానీ అది ఆదిలోనే ఉంచారంటారు. నేను ఇవాళ ఆన్ కెమెరా ఐఎమ్ ఆస్కింగ్ యూ, షో మీ వన్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దిస్ నో ఎక్స్ప్లాయిటేషన్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ సార్, కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్లో చూస్తే ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అనుకోండి సార్, ఒక 100 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీస్లో, ఒక 100 మంది ఇంకెవరో ఉన్నారు. ఆ ప్రొఫెషన్స్లో ఏమిటంటే గబుక్కుమని ఇటువంటి విషయాలు అంత తరచుగా జరగవు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అన్రిటన్ రూల్స్ ఏవైతే, ఎందుకంటే అది ఒక సంఘటితమైన ఒక ఆర్గనైజ్డ్ ఇది కాదు, సెక్టర్ కాదు, థింగ్స్ స్టార్టెడ్ ఇవాల్వింగ్, దానికి ఒక పే స్కేలు, స్ట్రక్చర్లు ఇవేవీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ విమ్సికల్ అకార్డింగ్ టు ఇట్స్ ఇండివిజువల్ యూనిట్. కాబట్టి there are certain norms. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సెక్టర్స్ అన్నలో అది ఒకటి జరిగినా, 2 జరిగిన ఇన్సిడెంట్ జరిగినా ఐటీ సెక్టర్లలో జరుగుతుంది సార్, జరగదు నేను చెప్తాను. ఐటీ సెక్టర్లలో జరుగుతుంది, లేకపోతే ఇంకో ఫీల్డ్లో జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుందంటారా? ఇక్కడ అగైన్ అది చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ కెరియర్స్ని ఎలా తీసుకెళ్దామని అనుకోవడం బట్టి ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ who just bend down to at least make a living or carry in the industry. There are certain educated people who come down with a little bit of ethics which they don't like these things to happen. That is where the problem comes. దృష్టిలో ఏమైపోతుందని అందరూ ఒకటి, సినిమా వాళ్ళందరూ ఒకటేనండి అని అనేస్తారు. దిస్ ఇస్ ద కామన్ థింగ్, సినిమా వాళ్ళందరూ ఒకటేను, బట్ సినిమా వాళ్ళందరూ ఒకలా కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మర్యాద ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ పరిచయంలోనే ఏకవచనంతో పిలిచేవాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా కూడా మేడం అండ్ సార్ అనే నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను మేడం ఆర్ సార్ అని చెప్పేసరి వాళ్ళు చాలా చిన్న చూపుగా ఉంటుంది. అదేంటని మా మేడం అంటారు మమ్మల్ని ఏదని. ఈజ్ ఇట్ ఎ రాంగ్ వర్డ్? నో, దట్ దే డోంట్ లైక్. బట్ ఏకవచనంతో పిలిస్తే దే లవ్ దట్. హాయ్ హో అనుకుంటారు. అది ఎందుకు? అది ఎవడిస్తున్నాడు? అది చను
ఐమ్ టెలింగ్ యూ. సో ఇప్పుడు సరే కమిటీలు వేశారు సార్, అన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఇది ఈ ప్రపంచంలో అమ్మా చదువు అని పక్కన పెట్టేద్దామా, ప్రతి వ్యక్తికి అది మగైనా ఆడవాళ్ళకైనా జ్ఞానం ఉందమ్మా. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్టు, ఏది రాంగు అని అందరికీ తెలుసు. నీ మంచి, నీ చెడు, నీ కరెక్ట్ అండ్ రాంగ్ నీ అవసరాల కొద్దీ మారిపోతాయి. ఇది వాస్తవం. ఒక కోణంలో ఒక దీని దృష్టిలో ఒక దీని మీద ఇది చెడు అంటారు, అదే వారి దగ్గరికి వచ్చారు అదే దీంట్లో ఇది మంచి. సరే ఐడియల్గా చెప్పండి సార్, ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలంటారు మనిషి తన తన ఇప్పుడు ఇలాంటి టుడే పరిస్థితుల్లో? ఇంత దీంట్లో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. ఎ హెల్దీ అట్మాస్ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను ఏ వ్యక్తిని ఎప్పుడు ఒక చులకన భావంతో చూడద్దు. ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్న దృష్టి వద్దు, అన్న థాట్ వద్దు. గివ్ దెమ్ రెస్పెక్ట్. అయ్యో తప్పకుండా దట్ ఈస్ ది నేను అనేది. అందుకని ఫస్ట్ నేను చెప్పాను కదా, ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారో ద హోల్ సిస్టమ్ అండ్ ద హోల్ థింకింగ్ విల్ చేంజ్. అది ఇవ్వండి, దాన్ని డెవలప్ చేయండి. అది చేస్తే ఇంకేముంటుంది? నథింగ్. దిర్ ఇస్ అబ్సల్యూట్లీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ మీ థాట్ ప్రాసెస్లోనే తప్పు అనుకున్నారు అనుకోండి, అన్నీ తప్పుగానే ఉంటాయి. అందుకని మనకి పాత సామెతే ఉంది, పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంది. బట్ వాడికి అది డిజీజ్ అది. బట్ ఇవాళ ఉన్న లోకంలో ప్రతి వాడికి పచ్చకామంలే. మీరు దొంగతనం చేసేవాడు చూడండి, వాడు ఎప్పుడు ఎదుటివాడి వీడు దొంగలాగే అనిపిస్తాడు, మోసం చేసేవాడికి అలాగే కనిపిస్తాడు. కరెక్టే సార్, మీరు అనేది రైటే. ఒక మంచి మనస్సుతో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేద్దామంటే ఆ మంచితనాన్ని వాడుకుని ఆ మంచి వ్యక్తిని ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అతన్నేమో వెధనం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు టూ కాంట్రాస్టింగ్ అప్రోచెస్ అండ్ థింకింగ్. హియర్ ఇస్ అన్ ఏ హూ వాంట్స్ టు హెల్ప్ బి, హియర్ ఇస్ అ బి హూ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఏ అండ్ మేక్ హిమ్ అ ఫూల్. సో వేర్ ఇస్ ది మిస్టేక్ చెప్పండి? ఇక్కడ. పోనీ ఇలా అడుగుదాం సార్, ఈ ఈ ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇది కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది తప్ప ఒక స్త్రీ పురుషుడు ఉన్న ప్రతి చోట ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందంటారా సార్? అది వాళ్ళ విజ్ఞానానికి వదిలేస్తానమ్మా. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడలేను. ఎందుకు మీరు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే అతను మంచివాడా, బయటికి కనిపిస్తాడేమోనండి అని అంటారు. అది వాళ్ళ విజ్ఞత. అది నేనేం చేయను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా, నేను ప్రతి వ్యక్తిని పిలిపించి అంతే. అది సో దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నాతో ఒక వ్యక్తి స్నేహం చేసి ఒక 6-7 months ట్రావెల్ అయిన తర్వాత ఆయన మంచితనం భరించలేమండి, నాకు అందుకని ఆయనతో స్నేహం కట్ చేసుకుందాం అన్నారు. ఫైన్. ఇప్పుడు నేనేం చేయను దానికి? ఆ స్నేహం కోసం నేను మారాలా? నేను మార్చను, నేను ఎవరిని మార్చను. అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇది నా ప్రవర్తన, అది నీ ప్రవర్తన. ఏదో సంథింగ్ జల్ట్ వీఆర్ మీటింగ్. ఇంకో వ్యక్తి ఇది భగవంతుడు మీతో స్నేహం చేయొద్దన్నారండి అన్నారు. ఫైన్. అలా కూడా అన్నారు సార్? అన్నారు. ఫైన్. భగవంతుడా? ఫైన్, నా తప్పేం లేదు. అది వాళ్ళ నమ్మకం. అది ఏమో నాకు తెలియదు, ఏమైనా నాలో మైనస్ ఏమైనా చూసారేమో, నా మాట తీరులో ఏమైనా మైనస్ ఉండొచ్చేమో పొరపాటున. ఫైన్. సో అక్కడి నుంచి ఏంటి, నేను నేర్చుకోవాలి. వాట్ డూ యూ డూ? దెన్ యూ కమ్ డౌన్ టు వెరీ క్లోజ్ సర్కిల్. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, రైట్ ఫ్రమ్ టాప్ టు టో నీ గురించి తెలిసిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, నీకు సుఖం, వాళ్ళకి సుఖం. రైట్. కొత్త పరిచయం, నమస్కారం అండి, బాగున్నారా? అండ్ ఇన్వేరియబుల్లీ ఏ పరిచయం ఉన్నా, ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఒకే ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేది, సార్. కామన్ టాపిక్ సార్ పాటలు, అది వారితో. వారేమో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి, నాకున్న అనుభవంలో 4 మంచి మాటలు,
హ్యాపీ ఫినిష్, ద డే ఈజ్ ఓవర్. సో మీతో స్నేహం చేయకూడదు అనుకుని దూరమైన వాళ్ళైతే మీరు ఇంకా సరే అని ఇది నాకు తెలియదు. ఇప్పుడు లైఫ్ అన్నది ఎలాగైపోయిందంటే అమ్మా, ఇప్పుడు మీకు పరిచయస్తులు, నాకు పరిచయస్తులు వీరే అనుకోండి. వీరికి వారు తెలుసు, వారు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరోక్షం మనం కలిసినప్పుడు ఈ మాట అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నాకు తెలుసు కానీ వారు నాకు కన్వే చేస్తారు. సో మీ గురించి ఇలా అన్నారు. ఫైన్, ఆయన దృష్టి అండి, ఆయన ఆలోచన విధానంలో తప్పు లేదు. లీవ్ ఇట్ ఆఫ్. దిస్ ఇస్ వాట్ ఐ అడాప్ట్. ఎనీథింగ్ ఎక్కడైనా ఇది మనకి ఇది ఇబ్బంది అని మనకు ఒకసారి తెలిసిన తర్వాత గెట్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ. అంతేగాని అర్థమైంది సార్. నీకు ఇది ఇబ్బంది అని అంటే అప్పుడే ఆ దీంట్లోనే ఎవరో ఆ సెట్లో ఉన్న దీంట్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి వెళ్ళి చెప్పండి. ఇంకా మీరన్న మీ దృష్టిలో అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి, వాకౌట్. అట్లీస్ట్ నీ మనస్సాక్షికి దీనికి నువ్వు యూఆర్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అండ్ దెన్ లివింగ్ స్ట్రాంగ్ అన్ ఇట్. ఇది గొయ్య అని తెలిసిన తర్వాత నువ్వు నేను అక్కడికే వెళ్ళి దూకుతానంటే ఇంకేం చేస్తావమ్మా మనం చెప్పండి. దాని తర్వాత అయ్యో ఇంత గొయ్యి ఉందా, ఇంత లోతుందా అని మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. కరెక్ట్ సార్. There is a norm. As a colleague also. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేసి తప్పేం లేదు. ఓకే, లెట్ us think, ఓకే ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, తప్పుగా భావించద్దు. యాజ్ ఎ మేల్ చౌనిస్టిక్ వరల్డ్ అంటారు కనుక మేల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజే అని అనుకుందాం. లెట్ ద ఫీమేల్ పుట్ ది బౌండరీ. మీరు శక్తి కదా, స్త్రీని శక్తితో కదా పోలుస్తారు. శక్తిని పెట్టమనండి. లెట్ అ పుట్ ఎ బౌండరీ విచ్ హూ కెన్ టచ్ నో వన్. కరెక్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, నీ భార్య కూడా వద్దు అంటే యూ కెనాట్ టచ్ మేడం, అది శక్తి. యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటప్పుడు ఈ మిగతాది ఏంటి ఉంది మేడం? నేను ఎప్పుడు అనేది ఏంటంటే విత్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఉమెన్, ఐ రెస్పెక్ట్ ది ఉమెన్ టు మై ఉమెన్ అన్న వీక్ పాయింట్ లేకపోతే ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేయాల్సిందంతా చేసేసి తర్వాత తప్పు అంటే మాత్రం నేను ఎందుకు యాజ్ అ మేల్ ఐ విల్ నెవర్ అగ్రీ మేడం. ఐఎమ్ టెలింగ్ యూ. నాకు 100% నేను ఒప్పుకోను. మీరు స్ట్రాంగ్గా ఉండండి. పురాణాల నుంచి చూస్తున్నాం మేడం, లేరా? అప్పుడు జరగలేదా ఇవన్నీ? నేను సరే ఇవాళ సొసైటీ, ఇవాళ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, జరగలేదా? హౌ స్ట్రాంగ్ ది ఉమెన్ వేర్ దేర్. అవును, విమెన్ ఇట్ టు బి డెఫినెట్లీ స్ట్రాంగ్ సార్. పరిస్థితులు మెన్ ఆల్సో నీడ్ టు లెర్న్. నేను అనేది ఏంటండి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కాదు. ఫస్ట్ కర్టేల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు బౌండరీస్ సాలిడ్గా పెట్టుకోండి. లివ్ ఇన్ దట్. నో వన్ కెన్ టచ్ యూ. అవన్నీ వదిలేసి వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ. If I'm wrong, I'm wrong. If I'm right, I'm right. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్, మీరు నమస్కారం పెట్టండి. వాట్ విల్ నేను మీ చేయి లాక్కుని షేక్ హ్యాండ్ తీసుకుంటానా? నేను నమస్కారం పెడితే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆటోమేటిక్లీ అంటాను. ఆ తర్వాత నన్ను గిల్లాడు, నన్ను గుచ్చాడు, ఇవన్నీ ఎందుకు? కానీ సార్ అంటే మీరు అనేది రైటే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఒక వివాదాస్పద వాతావరణం
ఏం జరుగుతుందో అని ఒక ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు అన్నది రైటే సార్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దే విల్ ఆల్వేస్ బీ, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాము, ఇదే ఒక ఇంటి సమస్య అనుకోండి, ఇది అంత ఇల్లే, ఏదైనా ఇల్లే, అక్కడ ఇదే పీపుల్ విల్ స్టార్ట్ షేరింగ్ ఇది, వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకి కొంతమంది సపోర్ట్, ఈ దీంట్లో ఇటుపక్క ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఎంతమంది, ఇటుపక్క ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అటుపక్క, ద హోల్ థింగ్ గోస్ డైల్యూటెడ్. అంటే పెంట అవుతుంది ఊరికే, ఏ పరిష్కారం రాదు. అంతకంటే ఇండివిజువల్ లెవెల్లో వన్ హ్యాస్ టు లెర్న్ టు ట్యాకిల్ ఇట్. అంటే అంతే ఏముంది మ్యాక్సిమం తీసి పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. ఇవాళ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ మా టు వర్క్. యూ డోంట్ హ్యావ్ టు బి డెస్పరేట్ అంటారు. బట్ అఫ్ కోర్స్ సార్, ఏం లేరా, మనకి చాలా మంది ఉన్నారు రియల్లీ లివ్డ్ లైక్ దట్. మీరన్న కాన్షియస్ ఇవి ఒకవైపు అయితే, రెండో వైపు ఇన్నోసెంట్గా మెంటల్ స్ట్రెంగ్త్, ఒక గేజింగ్, ఒక అంచనా వేయని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ కథలు చాలా వింటూ ఉంటాం. అది దురదృష్టకరం. మేజర్ ఏమైపోతుందంటే ప్రతి మనిషి ఒక చైల్డ్హుడ్లో చాలా సెక్యూరిటీగా అమ్మా నాన్న పెంచుతారు ఓ 15-16 ఏళ్ళ వరకు. 16 ఏళ్ళ నుంచి ఈ బికమ్స్ టోటలీ ఫ్రీడమ్. వాడి ఆలోచన విధంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే, ఈ సెక్యూర్ దీని నుంచి ఒకసారి ఫ్రీడమ్ వచ్చి రెక్కలు వచ్చినట్టు అయిపోతుంటుంది. అక్కడి నుంచి ఆస్పిరేషన్స్ స్టార్ట్ అవుతాయి, నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇవాళ నేను లింక్ ఇట్ టు డిఫరెంట్ థింగ్. చేసిన తర్వాత కంఫర్టబిలిటీ, నాకు కారు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దీనికి నేను ఏంటి, కష్టపడి మీరు చేయొచ్చు, ఆర్ యూ సబ్మిట్ అండ్ యూ ఎండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంఫర్ట్ అని చూసుకునేసరికి ఏంటంటే, ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడి చేసి ఓకే రైట్ అన్నారనుకోండి, అయిపోయింది థాట్ ప్రాసెస్. మన దేశంలో అంత ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ పీపుల్ అమ్మ. చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకోని వాళ్ళు చూడండి, ఒక్కొక్క బ్యాంక్ ఫ్రాడ్ అవన్నీ ఎలా చేస్తున్నారు. ఆ తెలివితేటలు నిజంగా ఒక మంచి దీని గురించి ఎంత బాగుపడుతాం. కరెక్ట్. అది చేయట్లేదే. వాడు తెలివితేటలంతా ఇంకోటి మోసం చేసే డబ్బు నేను సంపాదించాలి అన్న దీని మీదే వస్తున్నాయి. ఎన్ని ప్రాంక్ కాల్స్, ఎన్ని సైబర్ క్రైమ్స్. ద ఫెల్ ఇస్ ఇంటెలిజెంట్. దానికి వాడు కరెక్ట్గా ఏంటంటే, ఆ చేరేవాడు కూడా అలాగే ఉంటారు. వాడు కూడా చేర్చుకునే వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడిని చేర్చుకుంటాడు. అక్కడ కాస్త బుద్ధి చెప్పేవాడు ఉన్నాడు, నేను బయట పంపించండి రా అంటారు. ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఫెంటాస్టిక్. దిస్ ఇస్ అది చెప్తున్నామా, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్కి వదిలేయాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఎవరితోనైనా ఏమైనా మాట్లాడిన, నా ఆకలి గురించి మీకు ఏం తెలుసండి, నా ఆర్థిక పరిస్థితి మీకు ఏం తెలుసండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, నేనేం చేయను, నిజంగా నాకు తెలియదు. సో దీంట్లో రీజనింగ్ ఉంటుంది. వీళ్ళు అవునవును, వై am I డూయింగ్ ఇట్ అని, అవును, వై am I బెండింగ్ డౌన్ అనేది కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అట్ దట్ టైం. అంతే కదా సార్. సి యాజ్ అన్ యంగ్స్టర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సే 25 till 45 or 40 years, వాట్ ఎవర్ మీరు ఆలోచించినవన్నీ సాలిడ్. మీకు ఎందుకంటే మీకు ఏజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పరిగెట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ 25 to 40 or 45 ఇయర్స్లో మీరు చేసిన ప్లస్లు మైనస్లే ఆర్ ద రిఫ్లెక్షన్ ఫ్రమ్ 45 years. దట్ వేర్ ద రిపర్కేషన్ స్టార్ట్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్ ఎ మెయిల్ ఆర్ ఎ ఫిమేల్, ద బాడీ చేంజెస్ ఏజ్ వచ్చే కొద్దీ. సో నిన్నటిదాకా ఓహో ఆహా అన్న వాళ్ళు, టుడే దే నో వన్ ఈస్ గోయింగ్ టు సీ యూ. దెన్ వేర్ ద కాంప్లెక్స్ స్టార్ట్ ఇన్ ఏ అరబీ ఇయర్స్. కరెక్ట్. ఇప్పుడు నేనున్నాను, మై ఎనర్జీ లెవెల్స్ అట్ 20 or 30 ఈజ్ డిఫరెంట్ అట్ 64. బట్ ఇప్పటికీ నేనేం చేయాలి, నేను ఇంకా సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి, పరిగెట్టాలి అంటే
ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ 30-year-old ఎనర్జీ లెవెల్స్. అవును. లేకపోతే లేదండి, ఏజ్ అయిపోయిందండి, మైండ్ గుర్తుండట్లేదండి, డైలాగ్ చెప్పినా గుర్తుండట్లేదు. 4 అడుగులు వేయాలంటేను దగ్గర దగ్గర 5 నిమిషాలు పడుతుందండి. ఒక షాట్ పెట్టేయని, ట్రాలీ షాట్ పెట్టి 4 అడుగులు వేసి డైలాగ్ చెప్పాలంటే అరగంట పడుతుందండి. వద్దండి, అది ఫ్యాక్ట్. సో దానికి ఏం చేయాలి నేను? అలా ఆ ఏజ్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాడండి, దాన్ని నేను బిల్డప్ చేసుకోవాలి, అవును. నా మైండ్ సెట్ని. అది నా బాడీకి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆ సెట్లో ఉన్నంతసేపు ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, దాని తర్వాత రిలాక్స్ అయిపోయి కాళ్ళు నొప్పులా, కాళ్ళు పట్టించుకుంటానా, ఇవన్నీ డిఫరెంట్. కరెక్ట్ సార్. నాకు ఆ ఎనర్జీ లెవెల్స్ లేవు, నాకు జ్ఞాపశక్తి లేదు, నేను చెప్పలేకపోతున్నా, డెలివర్ చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పండి? అప్పుడు నేను క్రిప్ అయ్యి నన్ను ఎవడు పిలవటం లేదండి అంటే ఎంత కరెక్టా రాంగా చెప్పండి మీరు? సింపుల్ థింగ్. మీరు అవన్నీ పక్కన పెట్టేద్దాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. వెన్ థింగ్స్ ఆర్ రోజీ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా అందంగా రెడ్ కార్పెట్ లాగా. సంథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ థాన్స్, ముళ్ళు. It can't be that way and it shouldn't be that way. You can't play foul after. You don't do it. Ma'am, you're a lady, a grown-up lady, you know. సృష్టిలో ఒక టచ్చే ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడం, అమ్మాయి అబ్బాయిని ముట్టుకోవడం. దెర్ ఈస్ నో ఫాదర్ టచ్, సిస్టర్ టచ్, బ్రదర్ టచ్, తొక్కు టచ్, థర్డ్ టచ్. ఎస్ ఆర్ నో? ఫ్రాంక్గా చెప్తున్నా. మీకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మీకు తెలిసిపోతుంది ఆ షేక్ హ్యాండ్ దీంట్లో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎస్ ఆర్ నో? అవును. షూర్. ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, ఎ గ్రోన్ అప్, ఎడ్యుకేటెడ్. మరి అలాంటప్పుడు మీరేంటి మేడం? రాగానే ఇలా అవసరమా చెప్పండి? వాళ్ళ ఇష్టం, నేను కాదని అంటలే. నేను అని దిస్ ఈస్ వేర్ ఐ అంటే యు ఆర్ ఇంప్లాయింగ్ దట్ ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యు కాంట్ కంప్లైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ అలా పరిస్థితులు ఉండడం దురదృష్టకరం అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నామని తెలిసి వెళ్ళాలి. తెలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలో తెలియాలి. మీకు తెలియదు అని ఎవరైనా అన్నారంటే అది ఐ ఫీల్ సారీ. అంటే తప్పకుండా అది ఒక ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్, ఫ్రీక్ ఇన్సిడెంట్స్ విన్నాం సార్. ఐ డోంట్ నో బిగ్ నేమ్స్. వాళ్ళ అమాంతం వచ్చి వెనక నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని మీకు తెలియదు, నాకు తెలియదు కదా. తెలియదు. కరెక్టే సార్. రైట్. సో ఐ థింక్ మీరు అన్నది పాయింట్ ఇస్ నోటెడ్. ఇప్పుడు నేను సుధాకర్ అన్న వాడమ్మా, ఇదే దీని మీద 10 పేర్లు చెప్పేసాను, ఇది అని. అది రైట్ ఆ రాంగ్ అని మీరు హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇమీడియట్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ సుధాకర్ ఆన్ కెమెరా విత్ స్వప్న మేడం ఇది చెప్పాడు అన్నదే వస్తుంది. కానీ వీ డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అంటారు. యూనిట్ ప్రూఫ్స్ అంటారు. ప్రూఫ్ ఎలా చేస్తారు మీరు? అందుకే కమిటీ వేస్తారు కదా. ఏం కమిటీ చేసినారు? హూస్ గోయింగ్ టు టాక్ ద ట్రూత్? We have to assume that the committee has done its research kada sir, or we don't know. Circumstantially things will be different antaru. ఇప్పుడు ఎందుకు నేను చాలా మంచివాడిని అనుకోండి, నేను కాదంటాను నేను. బికాస్ ఐ మీన్ మెటీరియలిస్టిక్ వర్డ్ అంటాను. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. నాకు ఎవరైనా కాళ్ళకి దండం పెడితే వద్దంటాను నేను. నా దృష్టిలో మంచివాడు అంటే ఈస్ టోటలీ పయస్, ఈజ్ మై ఫిలాసఫీ. I have a drink every day. Then where is the piousness in me? Is my philosophy. Well, degrees lo chuste, because you don't willingly or willfully hurt or exploit another human being, that qualifies to be a good person in the world. No, that is not a qualification antanu. That is most చాలా అది బేసిక్గా ఒక మనిషి నువ్వు జన్మ ఎత్తిన తర్వాత చెయ్యాలి, అది నీ బాధ్యత. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నది నీ సంస్కారం, నువ్వు చెయ్యాలి. వాడు చిన్నవాడా పెద్దవాడా ఇది ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అందరూ మంచివాళ్లే కావాలమ్మా, అందరూ సిన్సియర్ వాళ్లే కావాలి. ఇంట్లో పనిచేసేవాడు సిన్సియర్గా, వంట మనిషి పనిచేస్తా, తోటమాలి, డ్రైవరు, లేకపోతే ఇది అందరూ మంచివాళ్లే, కానీ వాడు మంచిగా ఉంటాడు.
ఈ ప్రపంచంలో ఉన్న అట్రాసిటీస్ అన్నీ వాడు చేస్తుంటాడు. మరి అక్కడ ఇదేంటమ్మా ఇది? మీరు అన్నట్టు రైటే సార్. అంటే పయస్‌గా ఉండడం అంటే మానవాళికి అతీతంగా పూజలు చేసేసుకుని, లేకపోతే దానాలు, ధర్మాలు దానాలు, ఇది కాదు. ధర్మాలు, లేకపోతే దైవ ధ్యానంలో ఉండి ఇవేమీ కాదు. నువ్వు దానాలు, ధర్మాలు చేసేది నేను చాలా గొప్పవాడిని, చాలా నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఒక్క ముద్ద అన్న ఆప్యాయతగా పెట్టు. అది చెయ్యం. ఇది నా ఫిలాసఫీ. అందుకనే నేను కొన్ని నాకు చెప్తాను కదా, ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ ఎ గుడ్ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డూయింగ్ ఏదో బ్యాంక్ రాబరీ చేయడమో, చంపడాలో, నరకడాలో, లేకపోతే గ్యాంబ్లింగో, లేకపోతే డ్రింకింగో, లేకపోతే ఇవి మైనస్లను కావు. బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. When you are not a good human being, there is no point in all these things, man. అందుకే నేను మంచివాడిని కాదు. నా కోపం రాదా? వస్తుంది. మరి ఎందుకు కోపం రావాలి? ఒక చిన్న కూడా అంటావు, ఎందుకు అనాలి? బికాస్ యూ ఫీల్ యువర్ సుపీరియర్ టు దట్ పర్సన్. అవును. నీ దగ్గర అతను కుర్రాడు అని చెప్పేసి నువ్వు ఎక్కిస్తున్నావు. అదే కోపం ఏమయ్యా అని కూడా అడగచ్చు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? చెప్పి 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 పడకుండా అప్పుడు మీరు అరిచారనుకో, దానికి ఒక న్యాయం ఉంటుంది, దానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ డిగ్రీ మనం ఇస్తున్నామా? ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ కొత్తగా, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించినవే కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ పరిశీలిస్తున్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే, ఇదివరకు ఇవన్నీ ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ ఇంబైబై ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవి లేవు కనుక దాన్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుని మీ అంతటా మీరు ఇది కరెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ప్రపంచం అంత బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. అడవిలో అన్ని జంతువులు తిరుగుతున్నాయి, పక్క పక్కనే తిరుగుతాయి, ఒకే నదిలో అన్నీ కలిపి నీళ్లు తాగుతుంటాయి. పులి కానీ, సింహం కానీ, వీటి కానీ వేటకి ఎప్పుడు దానికి ఆకలేసినప్పుడే. కానీ మనిషి అన్నవాడు కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రలో కూడా వేట 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 వేట, రకరకాల వేటలు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది, మనమా జంతువులా? ఇలా అన్నానంటే చాలా మంది కోపం వస్తుంది. కరెక్ట్. అందుకనే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒకడిని కూర్చున్నప్పుడు నన్ను అర్థం చేసుకుంటారా అన్నది నాకు తెలియదు. మా ఇంట్లో మా శ్రీకరు శైల అంటుంది, ఏమండి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటూనే అందరినీ ఇబ్బంది పెడుతున్నారండి అంటుంది. ఓహో అలాగా అనుకున్నాను. అది నేను నేర్చుకోవాలి, ఓహో అలాగా అని. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫరెంట్. మీ థింకింగ్ ప్యాటర్న్ ప్లాటోవే వేరేగా మారిపోతుంది. ఎప్పుడైనా అది ఫర్గెట్ అబౌట్ మేల్ ఆర్ ఫిమేల్ అమ్మా. ఒక మేల్గా కూడా నేను ముందు మీకు అవకాశం ఇస్తేనే అది ఏదైనా తప్పు జరుగుతుంది. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పలానా ఇది చేద్దామండి, దీంతో ఇలా చేస్తే ఇలాగ వస్తుంది, వాడిని ఇలా మోసం చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి నేను ఆ ఆశ్రయ ఇచ్చే ఆయన తీసుకున్నానంటే ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అలాంటిది ఏమైనా వచ్చి ముందు ప్లీజ్ అన్నా అనుకోండి, అంతే. ఏమంటారు, వెనకాలకి నన్ను 4 తిడతాడు, బుద్ధి లేని గాడిద అంటాడు అనుకోనేండి. దానివల్ల నాకు నష్టమా? లేదు. కరెక్ట్. సింపుల్. సో ఎవరైనా, మీరైనా, నేనైనా, వారైనా, ముందు మనం ఛాన్స్ ఇస్తేనే ఎనీథింగ్ విల్ హ్యాపెన్. మనం ఆ ఛాన్స్ ఇవ్వలేదో ఇట్స్ కట్. సింపుల్. ఐ థింక్ బోత్ వేస్ మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు వాళ్ళ బాగోగులు తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాతావరణం చెల్లుబాటు అయిపోవడం అన్నది సహించేది కాదు అని కూడా ఒక మెసేజ్ వెళ్తే మెసేజ్ అనేది కాదు నేను అనేది. అది చదువుకోని చిన్న కుర్రాడు కూడా తెలుసమ్మా మంచి చెడు. 10 ఏళ్ల బాబు, 6 ఏళ్ల బాబు, 7 ఏళ్ల బాబు అమ్మని అడిగి చాక్లెట్ తీసుకోవడం
అడిగితే అమ్మ ఎన్ని చాక్లెట్లు ఇస్తుందో వాడికి తెలుసు. అదే అమ్మకి చెప్పకుండా ఫ్రిడ్జ్లో తీసుకుంటే ఎన్ని తీసుకుంటాడో వాడికి తెలుసు. సింపుల్. అమ్మని అడిగితే ఓ చాక్లెట్ ఇస్తుంది, చెప్పకుండా తీసుకుని 4 చాక్లెట్ పెట్టుకుంటాడు. మీరు చాలా కొత్త కోణం చెప్పారు సార్ ఇవాళ. అంటే థాట్ ప్రొవోకింగ్ అండ్ ఐ డోంట్ నో. ఇప్పుడు సమ్టైమ్స్ నాకే అనిపిస్తుంది ఐ మే స్టిల్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని నాకే అనిపిస్తుంటుంది. బికాస్ స్ట్రాంగ్ థాట్ సార్. అంటే వై మీరు ఎంత మంచిగా సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టే ఎవ్రీథింగ్ కీప్స్ గోయింగ్ డౌన్ మీ ముందు ఉన్నప్పుడు ఏదో ఇలా చిన్న చిన్న వీజ్ వచ్చినప్పుడు అయ్యో అయ్యో అనిపిస్తుంటుంది అనమాట. సో ఇంకా నేను ఆ ఆలోచన మార్చుకోలేను, ఆ పద్ధతిని మార్చుకోలేను. సో అప్పుడు ఏమైపోతుంది, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తుంది. కరెక్ట్. వైరాగ్యం అది ఆటోమేటిక్లీ వైరాగ్యం ఏంటి ఇది, నేను ఇక్కడ What is ఫిట్ this? ఇన్ కాననే నేను ఫీలింగ్. నేను నేను ఇది చెప్పిన మంచికే కదా చెప్పాను, దీంట్లో ఏమిటి అపార్థం, దీంట్లో ఏమిటి ఇది. ఓకే, ఎస్ 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 ఇది మీరేమని అంటారు, మన ఇది జనరేషన్ గ్యాప్ అనండి, ఇదనండి అదనండి, మనకి తెలియదు కొన్ని విషయాలు, లేదా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అనుకోండి. దెన్ వాట్ విల్ యూ గెట్? ఇస్ ఇట్ వర్త్? ఇస్ ద ఓన్లీ ఆన్సర్. మళ్ళీ అది కూడా ఏంటంటే అంతవరకే. మళ్ళీ అది చేసి మా అన్నం తిని పడుకుని సరే మళ్ళీ పొద్దునేసి మళ్ళీ మామూలు కుక్క తొక్క మళ్ళీ మామూలే. ఏమిటో సార్ ప్రపంచం అంటే మీరు అన్నట్టు ఇవాల్వ్ అవుతున్న కొద్దీ పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, మనుషుల వ్యక్తిత్వాలు అన్నీ మీకు అన్నీ ఓపెన్ అమ్మా. టుడే విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది మొబైల్ ఏమైపోయిందంటే ప్రపంచం అన్నది మీ చేతిలోకి వచ్చేసింది. అరచేతిలో. అదే. ఓకే, ఆ ప్రపంచం అన్నది దాంట్లోని వాడు అన్నీ ఇచ్చేశాడు, మంచి చెడు. ఇది ఇప్పుడు మీరు మొబైల్కి కాదు, మన అగైన్ పురాణాల్లో తీసుకున్నా కూడా అక్కడే అన్నీ మంచి చెడు చెప్పేశారు. మనందరం పురాణాలు చదువుతూ ఉంటారు, చదవమంటారు. అక్కడి నుంచి మనం నేర్చుకున్నది కానీ పాటించేది కూడా ఇంత కూడా లేదమ్మా. అవును. మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో మనం ఎలెక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు ఈ మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది మీకు తెలిసింది. బాబోయ్. అదే. కర్ణాటక. ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సిట్టింగ్ ఇన్ ద లెజిస్లేటివ్, వాడి డ్యూటీ ఏంటి, నా పని ఏమిటి, అది వదిలేసి మొబైల్లో ఏం చూస్తున్నాడు అన్నది. ఇది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏమనాలి, ఏమంటారు? మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు. మళ్ళీ అగైన్ తప్పెవరిది, మీదా నాదా? దీనికి పరిష్కారం ఏంటంటే ఓన్లీ థింగ్ రివోల్ట్, రివల్యూషన్. అది రాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. నా సుఖం నాకు ఇది వస్తే ఐఎమ్ సేఫ్ అన్న ఆలోచనలోనే ప్రతివాడు బతుకుతున్నాడు. అవును. ఈ ప్రపంచంలో నేనే కాదు, నాలాగా ఇంకా ఎంతోమంది ఉన్నారు, సాటి మనిషి ఉన్నారు, వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఆలోచన గనక మీ శిరస్సు నుంచి పాదాల దాకా ప్రతి ఒక్కరి సెల్లో ఉంటే మీరు ఇవన్నీ అసలు మీరు చూడరు, వినరు, మనం మాట్లాడుకోవాల్సిన నెస్టీ కూడా ఉండదు. ఇట్స్ ఎన్ ఇండివిజువల్స్ థింకింగ్. అవును. నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, నీకు ఆ ఆలోచన శక్తి ఇచ్చాడు. దాన్ని హౌ యూ కంట్రోల్ అన్నది కూడా నీ చేతిలోకి ఇచ్చాడు. మంచివాడు చెడ్డవాడు అని అంటూ ఉంటారు కదా. నా ఫిలాసఫీ ఆఫ్ మంచివాడు చెడ్డవాడు ఒక చిన్న కథ. ఓ 10,000 రూపాయలు కావాలమ్మా నాకు. పొద్దు నుంచి నేను అలా తిరుగుతున్నాను. స్వప్న మేడం గారి దగ్గర కూడా వచ్చి అడిగాను, మేడం నాకు 10,000 ఇవ్వండి, రిటర్న్ అందరి దగ్గర కుదరలే. వెళ్ళిపోతున్నాను సాయంత్రం అలా నడుచుకుంటూ ఇంటికి. నా పక్క నుంచి ఒక సైకిల్లో ఎవరో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరి సడన్గా ఏదో జేబులోంచి పడింది. కరెక్ట్గా అక్కడికి వెళ్తే 10,000 కట్ట. ఇప్పుడు ఈ 10,000 నేను తీసుకున్నాను. ఇక్కడే నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అని ప్రూవ్ అవుతుంది. ఒక విధంగా ఇది చూసి పొద్దునుంచి నేను దీని గురించే తిరుగుతున్నా. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అని జేబులో పెట్టుకుంటే అది కాదు. ఒక్క క్షణం ఇలా తీసి ఆ వ్యక్తి కూడా నా అలాగే పొద్దునుంచి ఏమో తిరిగాడేమో, భగవంతుడు అతనికి ఎవరో హెల్ప్ చేయడానికి ఇచ్చాడు అని పిలిచి, ఏనన్నా
పడిపోయిందని ఇచ్చేవాటే అక్కడే మారిపోతుంది మేడం. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, పరిస్థితి, నీ ఆలోచన, నీ అవసరం. ఇప్పుడు మధ్యలో కొత్త ట్రాక్ వచ్చింది సార్, చెడ్డ మంచి కాకుండా చెంచివాడని. అంటే ఏమిటంటే ఈ దేవుడు నా కోసమే పెట్టాడు, నాకు ప్రాప్తం ఉందని కొత్త ఆలోచనలు వచ్చాయి. ఇది చెప్తున్నాను ఇప్పుడు. నాకే ప్రాప్తం ఉంది, ఇది నాకు వచ్చింది ఇవాళ అనే ఒక జస్టిఫైడ్ సెల్ఫిష్ లేదు లేదు లేదు, సైకీ ఆఫ్ థింకింగ్ అంతే కదమ్మా. అంతే, అలాగే మారింది సార్. ఇప్పుడు రోజు మనం ఎవరైనా కూడా దేవుడి సర్వే జన సుఖినో భవంతు అని ఎవ్వరూ ప్రే చేయట్లేదు. లెట్ us బి వెరీ ఫ్రాంక్. స్వామి నాకు ఏ కష్టాలు నష్టాలు రాకూడదు, నా ఇంటిలో వాది సుఖంగా ఉండాలి, నేను అనుకున్నవన్నీ నెరవేరాలి అనే అనుకుంటాడు. ఇది సత్యం, నేను పాటించేది అదే, నేను అబద్ధం చెప్పట్లే. సర్వే జనా సుఖినో భవంతు నేను అనుకోవట్లేదు. అందుకని ఎవడైనా నన్ను మంచివాడు అని అన్నా అనుకోండి, నేను భావించను, బికాజ్ నాకు ఆ థాట్ లేదు. ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. సో పరిస్థితి, అవసరం, ఆలోచన ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ చేంజెస్ ద హోల్ థింగ్. హోల్ పర్స్పెక్టివ్. అంతే, ఒక్క ముక్కలో చెప్పేశారు సార్. సింపుల్, ఈ మూడే. గ్రేట్ థాట్ సార్. అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సార్, మీరు ఇన్ని ఆలోచనలు, మీకు ఇంత డెప్త్ ఆఫ్ థింకింగ్ ఒకవైపు, ఇంకోవైపు మీ జీవిత అనుభవాలు, పాఠాలు అన్నీ కలగలిసి సుధాకర్ గారు ఎటువైపు వెళ్తున్నారు అనుకోవాలి. అంటే వాట్ ఈస్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ లిస్ట్ అని ఒకటి ఉంటాయి కదా సార్, ప్రదేశాలు చూడడం, ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా గుళ్ళు గోపురాలు ఇష్టం లేదు, ఇష్టం లేదని అన్నారు. ఇష్టం లేదంటే మళ్ళీ తప్పుగా వెళ్ళిపోతుంది. అదే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను సంవత్సరానికి ఎలాగోలో ఒకసారి తిరుపతి వెళ్తాను. అది అనుకోకుండా మీకు తెలిసిందే, మా ఇంట్లో దగ్గర లాస్ట్ 7 ఏళ్ళుగా ఎవరో ఒకరు కాలం చేయడం వల్ల అది కుదరలేదు. సో రోజు ప్రతిదీ ఈ సంవత్సరం అందరం సుఖంగా ఉండాలి అని. సో అదొకటి, ఐ గో డౌన్. పూజల పునస్కారాలు ఏమన్నా ఇంకా తను చూసుకుంటుంది. ఐ డోంట్ డిస్టర్బ్ హర్ లైఫ్, హర్ హ్యాపీనెస్, తనకి దాంట్లో వచ్చే ఆనందం. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఒక వేరే టాపిక్ చెప్పచ్చు అంటే చెప్తాను. చెప్పండి సార్. రోజు నేను తను కూర్చుని ఉన్నాం. ఎందుకంటే నేను ఒక సినిమా ఏదైనా చూద్దామా అని. ఇప్పుడు అంది లేదు, ఎందుకు చూడాలనిపిస్తుంది రానా. సరే, తనకి ఎందుకంటే 8:30, 9 మ్యాక్సిమం 9:30 కట్ ఆఫ్. మళ్ళీ షీ హాస్ టు స్లీప్, మళ్ళీ పొద్దున్న లేదు. అప్పుడు ఎందుకో మంచి మూడు, సరే వస్తానండి. పైకి వచ్చేసరికి నేను అప్పుడే జస్ట్ నా డ్రింక్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని, ప్లీజ్. ఇలాగ వెళ్ళి అది రెడీ చేసుకుంటే, మిమ్మల్ని ఒక మాట అడుగు, నేను కాదనిలేదు, మీరు కూర్చుంటే అడుగుతాను. సరే ఓకే, ఒక 2 minutes ఉండు అని కూర్చున్నా. ఇప్పుడు చెప్పు అని. మీరేమీ అనుకోకూడదు, యు నో మీ, నేనేమీ అనుకోను. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను, లేదంటే జస్ట్ షగ్ మై షోల్డర్స్. రోజు మీరు ఇది తీసుకుంటున్నారు కదా, ఏమిటి దీంట్లో మీకు ఆనందం చేస్తాను. మళ్ళీ నేను అడిగిన దానికి ఉంటూ నువ్వు అడిగేవో నేను సమాధానం చెప్పాలి కదా. రైట్, అయిపోయిన తర్వాత ఓకే. రోజు నువ్వు పొద్దున్నే దగ్గర ఒక 1.5 hour పూజ చేస్తాం. రోజు సాయంత్రం ఒక దగ్గర 1/2 hour or 45 minutes మెడిటేషన్. ఏంటి నీకు దాంట్లో? నాకు రిలాక్సేషన్, దిస్ ఇస్ మై రిలాక్సేషన్ అన్న. దైవ కార్యమైన ఒక వాట్ ఈస్ రిలాక్సేషన్? ఇది దైవమే, అంతేనా? ఇది నేను తీసుకుంటే నాకు ఇప్పుడు మీరు అన్న, నేను ఇవాళ మాట్లాడిన అన్ని మాటలు ఐ కీప్ థింకింగ్. రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటాను. రోజు ఇవాళ పొరపాటున నేను ఎవరినైనా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ హర్ట్ చేశానా, ఓ మాట అన్నానా అన్నది నేను ఆలోచిస్తాను, విశ్లేషించుకుంటాను. ఇది నాకు, ఇది టానిక్ అంటే టానిక్. అది లేకుండా మీరు చేయలేరని, అది లేకుండా కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ శోభన్ బాబు గారిని నా ఇల్లు కొనుక్కున్నప్పుడు నీకు ఏంటి అలవాటు అన్నారు. సార్ బీర్లు తాగుతాను లావెక్కడానికి. అవన్నీ ఆపేసి నువ్వు ఇల్లు కొనుక్కున్న తర్వాత దాంట్లో నువ్వు తాగొచ్చు కదా అన్న. అవాళ మా ఇల్లు అది కొట్టేస్తుంటే నాకు ఆ మాటలు గుర్తుకొచ్చాయి. సో మా ఇల్లు అయ్యే వరకు నేను ఐఎమ్ నాట్ టచింగ్.
బట్ స్టిల్ ఐ సిట్ టుగెదర్, హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ థింకింగ్. ఇప్పుడు అయితే మానేశారు సార్ అది ఇల్లు అయ్యే వరకు ఇల్లే వరకు లైఫ్లో నేను దీక్ష మానమ్మా. మానవన్ కాదు సార్, నేను అంటే దీక్ష తీసుకున్నారు. దీక్ష ఏం లేదు. ఆ వర్డ్ ఆవేళ నా మానసిక గురువు ఆయన చెప్పారు, నా మానసిక గురువు సోమన్ బాబు గారి ఆయన చెప్పారు ఆవేళ. అది కరెక్ట్గా ఇల్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అయిన తర్వాత అనుకున్నాను, ఐ ఫాలో ఇట్. నాకు అవి ఏమండి మేము తాగలేకుండా ఉండలేమని ఎవడన్నానంటే నాకు అది నవ్వుతాలుగా ఉంటుంది. నేనేమన్నా అంటే మీరు తాగేదేమో ఫిల్లర్తో పెట్టి తాగుతారు, అదే తాగుడా అంటారు. ఇదేమో ఫిల్లర్తో పెడితే తాగుడా అంటారు, మేము తాగలేకుండా ఉండలేమంటారు. అరే వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, వై కెన్ ఇట్ నాట్? అంతే కదా. దిస్ ఈస్ వేర్ మై ఫిలాసఫీ స్టార్ట్స్. దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హియర్. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ ద మైండ్. ఈ శరీరంలో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది నువ్వు పర్ఫెక్ట్గా ట్యూన్ చేయి, నువ్వు దీన్ని కరప్ట్ చేసుకోకు, నథింగ్ విల్ హ్యాపన్. ఎవడు ఏమని అనుకోండి, లెట్ పీపుల్ టాక్ బ్యాడ్, లీవ్ ఇట్ ఆఫ్, ఇట్ డజంట్ కన్సర్న్ యూ. గ్రేట్ సార్. సింపుల్. మాట్లాడుకునేవాడు నువ్వు అన్నీ తీసుకొచ్చి ప్రూవ్ చేసినా కూడా మాట్లాడతారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఫిలాసఫీ నాకు ఎక్కడి నుంచి ఉంది. నేను ఆవిడ మేము విడిపోలేదు బాబు అని మీ ఇద్దరం పక్కన కూర్చొని చెప్పాం. అది ఎందుకు అపశృతం నేను చెప్పాను, ఆవిడ చెప్పారు, సార్ చెప్పారు. అయినా ఇప్పటికీ సార్ మీరు శైలజ గారు బాగానే ఉన్నారా అంటారు. ఇంక నేను ఏం చేయను చెప్పండి మేడం. వస్తుంది బట్ అగైన్ మీ వివేకానికి వదిలేశానండి. ఇదే అంటాను, మీ వివేకానికి వదిలేశాను. అదేంటి సార్ నేను ఏం చెప్పానండి. ఇప్పుడు ఇంత ఇదంతా మళ్ళీ ఈ ఉపోద్ఘాతం అంతా వేస్ట్ వాళ్ళకి. చాలా జీవితం అక్కడి నుంచి అంటే ఇట్ స్టార్ట్స్ పించింగ్ యూ. ఒక మాట అట్లా సరదాగా అన్నారా, సరదాగా రాశారా, ఏదో అన్నారా, బట్ హౌ మచ్ ఇట్ మీన్స్, హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ హస్ డన్. సరే పిల్లలు మీ ఇద్దరం ఇందాలు చెప్పినట్టు తట్టుకో, బట్ పెద్దలు, పేరెంట్స్, వాళ్ళు హౌ మచ్ ఇట్ మస్ట్ హావ్ హర్ట్ దెమ్ మేడం. అక్కడే నాకు వస్తుంది, ఏ పొరపాటు ఏ తప్పు చేయకుండా ఇంత అనుభవించాలా, ఇంత భరించాలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అన్నదానికి వస్తుంది. బట్ ప్రపంచానికి అదే కావాలి. అవును సార్. వాళ్ళకి మంచి చెప్తే నాకు నచ్చదు. ఇవాళ ఏం చేశారంటే సార్, మీరు మంచిని కరెక్ట్గా కావాల్సిన రెసిపీతో ఇచ్చారు కాబట్టి చాలా మందికి ఆలోచింపచేసే పాయింట్స్ చెప్పారు మీరు ఇవాళ. I really feel it is time for us to pause. మీరు అన్నారు కదా సార్, ఆలోచన అవసరం, ఆ పరిస్థితి, ఇవన్నీ కలగలిసి ఆ విచక్షణతో తీసుకునే చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా సార్. ఎవ్రీవన్ మెన్ విమెన్ ఈక్వల్. ఎవ్రీ పర్సన్ ఈ భూప్రపంచం వచ్చింది, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు కాల్ యువర్ షాట్స్, యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్. నీ పద్ధతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ కోరికలు ఏమిటి, నీ అలవాట్లు ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఎవరితో మాట్లాడతావో నువ్వే డిసైడ్, ఎవరితో ఓపెన్గా నీ మనసు విప్పి మాట్లాడతావో నువ్వే చేసుకో. అందరూ మంచి నా దృష్టిలో అమ్మా, సత్యంగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మళ్ళీ నేను తిరిగి ఇది పరిస్థితి, అవసరం, కాంబినేషన్ విల్ చేంజ్ ఇట్. వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్సైట్ సార్. దట్స్ హౌ ఐ లివ్. నేను అలాగే బతుకుతాను, అదే ఆలోచనతో ఈ ప్రపంచాన్ని వదిలి కూడా వెళ్తాను. దే విల్ నెవర్ బీ ఏ చేంజ్ ఇన్ మీ. పీపుల్ థింక్ దే అండర్స్టాండ్ మీ. ఎస్, నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను అప్పుడప్పుడు ఒక్కడిని కూర్చుని ఒంటరిగా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నా థాట్ ప్రాసెస్ లేరు అని అనుకుంటుంటాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అప్పుడప్పుడు తను అంటుంది, మీరు ఇది కాదండి, దిస్ ఈజ్ నాట్, ఈ ఆలోచనలో మీరు అక్కడ ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను, ఇక్కడికి వచ్చింది ఈ ప్రపంచం కోసం, ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను. నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నాకన్నా దగ్గర ఎన్నో కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉన్నావమ్మా, నీ స్థాయికి నేను రాలేను, రాదలుచుకోలేదు కూడా. I still would love to enjoy this life.
చిన్న చిన్న సమ్మన్ కమ్స్ అండ్ అప్రిషియేట్స్ మీ, ఐ ఎంజాయ్. మంచి జోక్ ఐ అప్రిషియేట్, ఎ గుడ్ కంపెనీ ఐ అప్రిషియేట్, సరదాగా కలుద్దాం, ఐ గుడ్ ఏదైనా తింటూ భలే ఉందండి ఈ ఫుడ్, ఐ ఎంజాయ్, గుడ్ డ్రింక్ ఐ ఎంజాయ్, ఓ మంచి మాట ఐ ఎంజాయ్, ఆల్ దోస్ థింగ్స్, ఐ లివ్ ఇన్ దిస్. ఇదే నా ఎంజాయ్మెంట్, ఇదే నా ఎనర్జీ. ఇంకా భగవంతుడు అన్నవాడు నా లాంటి వాడికి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాడికి ఆయన మరి కరుణిస్తారా లేకపోతే శిక్షిస్తాడా నాకు తెలియదు. అదే. అది కూడా నేను చెప్పేస్తున్నా. పిచ్చోడు ఏదోలో ఉన్నాడని కరుణించి వదిలేస్తే ఫైన్, లేదు ఈ పిచ్చితనం ఇది తప్పు వీడికి శిక్షించాలంటే అది కూడా అనుభవిస్తా, అది కూడా భరిస్తాను. దట్ ఆల్సో ఐఎమ్ రెడీ. ఐ ఫీల్ ఐఎమ్ లైక్ ఎ వారియర్ గెటింగ్ ఇన్ టు ది వార్ ఫీల్డ్ టుడే. ఈ ఏజ్లో ఇప్పుడున్న ప్రపంచం ఇది వార్, ఈ ప్రపంచం. ఐఎమ్ ఎ సోల్జర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా జీవితం చూశారు సార్ మీరు. ఐ థింక్ యూ బీన్ చర్న్డ్ బై లైఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇవాళ ఐ థింక్ బై ఫార్ నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని మీవి చూశాను సార్. నేను కూడా 1-2 సందర్భాల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. కానీ టుడే ఇట్ వాస్ వెరీ ఇంకా ఒక డీపర్ లేయర్ ఆఫ్ యూ చూసే అవకాశం మాకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఏమంటారు సంజయ్ కిషోర్ గారు? సార్ అంతేనా? 100%. బట్ ఐ డోంట్ నో, చెప్పాను కదా, ఇది నేను డిజైన్ చేసుకున్న ఒక నా పుస్తకం, నా బతుకు, నా లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవ్వరికీ ఇబ్బంది పెట్టను. అది నా భార్య గారైనా సరే, మా అబ్బాయి గారైనా సరే, నా మిత్రులకైనా సరే. సో ఎవరి దగ్గరైనా బట్ ముందే చెప్తాను, ఐఎమ్ సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న జీవితం దీంట్లో మేడం. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికే ఈ ట్రావెలే ఇస్ ది మోస్ట్, దాన్ని ఏమనాలని తెలియదు. రైట్ రాంగ్ హో గయా 64 years. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ లివ్. 64 years అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేనేం మార్చలేను. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విచ్ ఐ లివ్. సో యాజ్ వి క్లోజ్ సార్, మీ ఇష్టమైన కిషోర్ కుమార్ గారి పాట గుర్తొస్తుంది. ప్లీజ్, మీరు చాలా బాగా పాడతారు. నాకు కిషోర్ కుమార్ గారి పాట పాడేంత సాహసం చేయలేను సార్. ఎందుకంటే ఓకే, కిషోర్ గారు చల్తే మేరీ ఏ గీత్ యాద్ రఖనా, కభీ అల్విదా నా కెహనా, అదే. కభీ అల్విదా నా కెహనా. నేను అల్విదా చెప్పను ఇప్పుడు, అంతే. అది రావాల్సిందే. అది ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి. అల్విదా కాదు సార్, ఈ న్యూస్ రూమ్ లోంచి అనేది, మా స్టూడియోలోంచి ఈ మళ్ళీ న్యూస్ మళ్ళీ రూమ్ రావాలని. నుంచి ఈ ప్రపంచం నుంచి ఆయనే అల్విదా నాకు చెప్పాలి. ఇంకా మీరు చాలా కాలం మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అలరిస్తారని, రావాలమ్మా. బహుశా ఒక బిగ్ అంటే వెరీ అన్యూజువల్ రోల్ మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి ఏంటంటేనమ్మా, వెరీ హ్యాపీ. ఈ మధ్యన నేను యంగ్స్టర్స్ అందరితో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్లీ పాత సినిమాలు రెఫరెన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్తూ ఉంటారు, సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఆత్రేయ గారు, వెన్ ఐ వర్క్ విత్ సరిపోతుంది ఆ సినిమా, సార్ ఈ దీంట్లో ఒకే ఒక మంచి సీన్ ఉంది సార్ మీకు. ఆ సీన్ ఏంటంటే ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద విలన్, వారి క్యారెక్టర్ ఏంటి, అసలు వారికి ఆ ఊరికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ఊరి మీద జనాల మీద ఎందుకు ఆయనకి అంత కోపం, అతనికి వాళ్ళ బ్రదర్కి ఏమిటి ఇది, ఈ సన్నివేశం హీరోయిన్కి చెప్తే అక్కడి నుంచి షీ టేక్స్ అప్. సో దానికోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. 1 కొంచెం తెలిసిన మొహం ఉంటే బాగుంటుంది. ఆ ఏజ్ కూడా ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర పనిచేసి టోటల్గా తెలుస్తుందని కనుక మీరైతే కరెక్ట్గా ఉంటారని చెప్పాను. 2, నేను రాసిన లైన్లు ఆ చెప్పే విధంలో మీ గొంతు కాస్త సహకరిస్తుంది, హెల్ప్ అవుతుంది అని పెట్టుకున్నానని. ఎగ్జాక్ట్లీ అదే సీన్. సరిపోదా సినిమా? సరిపోదా. దట్ ఈస్ ద సీన్ దట్ ఐ హావ్ డన్. ఇస్తున్నారు, పిలుస్తున్నారు, ఇంకా చేయగలిగితే ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఎంతూజియాజం ఇంకా చావలేదు, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అది మాత్రం ఇంకా పుష్కలంగా ఉండాలని కోరుకోండి అంతే. దట్స్ ఓన్లీ థింగ్.